స్టాక్ పెట్టడం అనేది చాలా మంచి పరిణామం. బహుజనులు వ్యాపారం వైపు మొగ్గు చూపాల్సినటువంటి అవసరము ఈరోజు దేశంలో ఎంతో ఉంది. చరిత్ర తీసుకుంటే మనుధర్మ శాస్త్ర ప్రకారం శూద్రులైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళు వ్యాపారం చేయకూడదు అని చెప్పి నిబంధన పెట్టినటువంటి శాస్త్రాలు గతంలో అమల్లో ఉన్న కారణంగా చాలామంది ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి వర్గాల ప్రజలు ఈ వ్యాపార రంగం పైన దృష్టి సారించక అందుబాటులో ఉన్నటువంటి చేతి వృత్తులను, అదేవిధంగా అందుబాటులో ఉన్నటువంటి జీవనోపాధిని చేసుకొని తన జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి చరిత్రను మనం చూసాం. కానీ మారుతున్నటువంటి సమాజంలో అంతర్జాతీయంగా, జాతీయంగా వస్తున్నటువంటి మార్పుల కారణంగా ఈరోజు చాలామంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులు వ్యాపార రంగంలోకి ప్రవేశించడం మరియు అందులో సక్సెస్ కూడా కావడం జరిగింది. డిక్కీ స్థాపించి ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది. కానీ మా ఫోకస్ అంతా కూడా ప్రత్యేకంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వైపు ఉన్న కారణంగా, అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్కి అనుగుణంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోని మరి సంప్రదింపులు జరిపి ఈరోజు ఆయా వర్గాలకు ఒక ఈకో సిస్టమ్ని, సపోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేయడంలో సఫలీకృతం కొంతమేర కాగలిగినాం. అదేవిధంగా బీసీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులతో కూడా మేము నిరంతరం కూడా మాట్లాడుతూ ఉన్నాం ప్రతినిధులతోని. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్ వారితో కూడా నేను ప్రత్యేకంగా చర్చలు జరిపి ఒక భవిష్యత్ ప్రణాళికని రూపొందించే ప్రయత్నాన్ని చేసినామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ యొక్క సోషల్ క్యాపిటల్ అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని కారణంగా, వ్యాపారం సంబంధించిన బ్యాక్గ్రౌండ్ లేని కారణంగా, అదేవిధంగా కొలాటరల్స్ అంటే వ్యాపారానికి అత్యంత ఇంపార్టెంట్ ఫైనాన్స్, అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థలో వెళ్ళి ఫైనాన్స్ అడగాలంటే దానికి కొలాటరల్ అడుగుతారు. సో ఈ కొలాటరల్స్ కూడా లేనటువంటి వర్గాలు ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు. అంటే ఒక సోషల్ క్యాపిటల్ లేదు, ఫైనాన్స్ క్యాపిటల్ లేదు, అదేవిధంగా నెట్వర్క్ లేదు. ఇవన్నీ కూడా ఛాలెంజెస్. టెక్నాలజీ అప్గ్రేడేషన్, ఎందుకంటే ప్రత్యేకంగా బీసీ వర్గాలు మరి ఎన్నో చేతి వృత్తులని వాళ్ళు వేల సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు. కానీ అదే చేతి వృత్తులు ఈరోజు కమర్షియలైజేషన్ అయినాయి, దానికి వ్యాపార అవకాశాలు పెరిగినాయి. అయినప్పటికీ కూడా ఈ టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఇవన్నీ కూడా మనము అప్డేట్ కాకపోవడం వల్ల మనం చేస్తున్నటువంటి వృత్తులని ఈరోజు వేరే వాళ్ళు ఆ వృత్తుల్లో ప్రవేశించి వారు మరి ఎన్నో డబ్బులు సంపాదించేటటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా చెప్పాలంటే క్షౌరకుల వృత్తి అనేటువంటి ఈరోజు బ్యూటీ పార్లర్ బిజినెస్ అంటే అత్యంత లాభదాయకమైనటువంటి బిజినెస్గా ఈరోజు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఆ విధంగా ఎన్నో ఉన్నాయి, చేనేతకు సంబంధించినవి ఉన్నాయి ఈ విధంగా. సో ఇటువంటి క్రమంలో ఈరోజు నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఇంకా వక్తలు కూడా ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా దీనిపైన దృష్టి సారించాలి. మనందరము ఒక నెట్వర్క్ కింద ఎస్టాబ్లిష్ కావాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి, నో ఈచ్ అదర్, హెల్ప్ ఈచ్ అదర్, గ్రో టుగెదర్ అనేటటువంటి కాన్సెప్ట్ తోని మనం ముందుకెళ్తే తప్పకుండా వ్యాపార రంగంలో కూడా మనం ఒక నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్స్కి నేను
ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా పెద్ద ఎత్తున మనం చేపట్టాల్సిన అవసరం ఉంది మనకు ఉన్నటువంటి పాపులేషన్ దృష్ట్యా అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్. Yeah, thank you very much. Anna, it's a really great honor for all of us to listen from you, who is a exemplary personality in the state and the country to set up the entrepreneur ecosystem. And I thank on behalf of the Wisdom Society for accepting our invitation and formally inaugurating the session. Now we have a guest waiting for us, and so So, Madam Aruna Garu, you are here. Just a moment. Aruna, Madam, you are here. Yeah, I'm there. Yes. So we have a speaker one here, Sri Mrs. Aruna Dasari, who is also a founder and managing director of Ananya Green Tech Company. Aruna Dasari is the founder and managing director of Ananya Group, a plastic recycling industry established in 2014. The company offers a HDPE plastic recycling solutions to industries pan-India. Arna is a graduate in commerce and completed her master's in business management from Osmania University. For an understanding of the recycling industry, Aruna has attended workshops and various conferences in India. Aruna has never taken back in the journey, even if she had to work alone. Finally, she succeeded in establishing the industry in 2014 in Cherlapalli industry area. With her knowledge in business management, she has learned herself to handle the tough jobs like marketing, procurement, deliveries efficiently. In a short span of time, the company is doing well with the clientele from all the major industries hub located in Telangana, Andhra Pradesh, Tamil Nadu, Karnataka, Delhi, and Gujarat, and many other states in the India. And she is also not an entrepreneur. She is also a great performer. For her contributions,
she have received many awards and recognitions. She also received Women Entrepreneur Award, and she also participated in various forums to deliver her, the knowledge for building an ecosystem in the country. And she also received a Jagruti Group and many similar organizations awards, the honors as a Best Woman Entrepreneur. And she also not just with the whatever she achieved, she also set up various future goals, and she is working strategically to take her business onto a global platform with the innovative technologies in a recycling plastic. And see, and there is a lot to tell about her. And she is now leading the Women Wing Dicky Telangana chapter. So, with this small introduction of her journey, we wanted to hear more from you, madam, than I read like a story, because we wanted to interact with you and we heard a lot about you and your success journey. So I request Mrs. Aruna Dasari to start the session. Thank you, Ramakrishna Garu. It's my pleasure. Good evening, everyone. Namaste. So, am I audible, Andy? Yes, ma'am, you are audible. Okay. Fine. So, I'm into, Ramakrishna Garu said, I'm into manufacturing of plastic recycling, as well I'm into manufacturing of plastic products. I have 3 units in Challapalli. So journey, how I started my journey, I'll just share my experiences, what hurdles I faced, and how, what are the challenges I faced. So let me just share my experience. So I initially started off with a plastic recycling industry. Plastic recycling industry thought etla vachindi ante I was after my MBA, I got married while doing my MBA. సో ఆఫ్టర్ ఎంబీఏ ఏం చేయాలి ఖాళీగా ఇంట్లో కూర్చొని ఐ వాజ్ జస్ట్ థింకింగ్ వాట్ టు డూ నో ఐ కాంట్ వర్క్ ఐ మీన్ 9 to 5 జాబ్ బికాస్ ఐ హ్యావ్ కిడ్స్ సో I have to give time to my family as well, I should be independent. And I was just thinking, I had so many thoughts, but nothing has worked out. So itla serious college one fine day I happened to travel to Bangalore. And then ఒక బిజినెస్ కి ఒక ఐడియా వస్తే సరిపోతుంది అని అంటారు. సో అండ్ ఐడియా క్యాన్ చేంజ్ యువర్ లైఫ్. సో దాట్స్ హౌ మై లైఫ్ చేంజ్డ్. So I was just traveling to Bangalore in a train, and I could find so many water bottles on the platform and as well in the compartments. So just an idea clicked me, ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ని ఏం చేస్తున్నారు, because plastic is very hazardous. So దీన్ని ఏమన్నా చేయొచ్చా, is there any business scope in this, or can we do something out of this plastics అని ఒక thought వచ్చింది. Then I started researching, googling. Even my husband was there, he was helping me a lot in doing research and all. Research, so I happened to meet one person in MSME, Balanagar. He said, no, there is an institute called CPET in Challapalli. That's Central Institute of Plastic and Engineering Technology. మీరు అక్కడికి వెళ్ళండి. సో ఎనీవే యూ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ ప్లాస్టిక్ కాబట్టి యూ జస్ట్ గో మీట్ దెమ్. దెర్ ఇస్ ఎ బ్యాచ్ స్టార్టింగ్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యాజ్ వెల్ ఇన్ ప్లాస్టిక్స్. So I happened to go and meet one Mr. Some Kiran. He was the head of the CPET. వెళ్ళి కనుక్కుంటే he said, yeah madam, మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి రేపే ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, why don't you join this batch. So whatever plastics ఏమైతే ఉన్నాయో, so how many plastics, how we test plastics, so whatever is there, I mean you can learn from this course అని చెప్పేసి చెప్పిండ్రు. So I happened to join this course, and it was almost a 1.5 month course. So then course అయిపోయినాక కూడా I was not in a position to decide what exactly I should do. Initially my project, what I thought was Madam, you are not audible. Please unmute yourself. Yeah, I did. Is it okay? Am I audible?
You're audible. Hello. You're audible. Yeah. So I initially wanted to start off with plastic recycling. I mean, plastic PET bottle recycling. But then the project was almost costing 2 crores. 2 crores project and initially to start off with 2 crores invest cheyalenu. So I was just thinking, I can't do this project because machinery has to be imported from China, and then working capital, you need a lot of money. You have to pump in so much of money in working capital, and then project cost chala undi, and my margin money would be అది almost 25% పెట్టాలి కాబట్టి ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ఆ మనీ నేను తీసుకురాలేను. సో I dropped that idea. Then I was just searching ఏం చేయొచ్చు, దీనికంటే ఏం చేయొచ్చు, or is there any other project which is viable, నా బడ్జెట్ లో కుదిరే ప్రాజెక్ట్. సో ఎందుకంటే బీయింగ్ ఎ ఉమెన్ నోబడి విల్ ట్రస్ట్ మీ. నేను బిజినెస్ పెడతాను, నా మీద డబ్బులు పెట్టను అంటే నో వన్ విల్ ట్రస్ట్ మీ. ఈవెన్ మై ఫాదర్ వాస్ నాట్ దట్ కాన్ఫిడెంట్ ఆన్ మీ. ఏం చేస్తావులే అమ్మా, ఇల్లు చూసుకో సరిపోతుంది, ఎందుకు పెద్ద పెద్ద ప్లాన్స్ ఎందుకు, మనం ఉన్న దాంట్లో సర్దుకుంటే సరిపోతుంది. బట్ ఐ వాస్ ఆల్వేస్ హ్యాడ్ సమ్ ప్లాన్స్. నేను ఎవరి కింద ఉండొద్దు, నేను ఇండిపెండెంట్ గా ఉండాలి, నాకు నా లిబర్టీ కావాలి, ఒకరి కింద చెయ్యి చాపొద్దు. నేను ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ ఇన్ మైండ్. ఎప్పుడైనా జనరలీ బేసికలీ హస్బెండ్ దగ్గర డబ్బులు పడతాయి, ఎందుకు, ఏంటి, నిన్నే కదా ఇచ్చాను, మొన్నే కదా ఇచ్చాను. సో ఆల్ దీస్ క్వశ్చన్స్ రైజ్. సో అట్లా. So I didn't wanted that. I wanted to become be my own boss. So atla I started. Then after CPET, then I happened to meet Ravi Kumar garu, Nara Ravi Kumar garu Dicky. So sir emannaru appude there was a training starting Ignite అని చెప్పేసి. సో సార్ ని కలిస్తే సార్ I said, sir, this is my situation, I don't know what to do, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఐ మీన్ క్రాస్ రోడ్స్, యాక్చువల్లీ ఇది చేయాలా అది చేయాలా, ప్రాజెక్ట్ గురించి అసలు అర్థం కావట్లేదు. అండ్ బ్యాంక్ లోన్ అయితే దూరం మాట, దగ్గర కూడా రానివ్వట్లేదు ఎవరు బ్యాంకర్స్ ని. సో వాట్ సర్ సెడ్ ఇస్, ఫస్ట్ వి ఒక ఇగ్నైట్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము, యూ జస్ట్ జాయిన్ దిస్ కోర్స్. దాని తర్వాత చూద్దాము, ఆఫ్టర్ యూ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఇగ్నైట్ విల్ గివ్ యూ ద లోన్ అండ్ ఆల్ అండ్ ఎవ్రీథింగ్, సపోర్ట్ అంతా ఉంటుంది, హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఉంటుంది మా దగ్గర నుంచి అని చెప్పారు సార్. సో దెన్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 30 days ప్రోగ్రామ్. సో ఐ వాజ్ లిటిల్ హెసిటెంట్, ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు. సో అందరినీ వదిలేసి నేను అక్కడ ఉండడం మంచిదో కాదో, బికాస్ మై కిడ్స్ వర్ వెరీ యంగ్ అండ్ ఐ హ్యావ్ టు మేనేజ్ ఫ్యామిలీ. Madam. Hello. Yeah. Yeah, somehow going to unmute అయిపోతుందండి. I mean, there is some problem with your side అనుకుంటాను. So yeah, device software sometimes disturb like this, but you please go ahead. Yeah, okay, no problem. So sir అన్నారు, so it was 21 days program basically, not 30 days. So 21 days పిల్లల్ని వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి, how I'm going to stay, I have, అంటే ఎప్పుడు బయట ఉండలేదు. సో నేను ఇది చేయగలుగుతానా, ఈ కోర్స్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా చదువుకొని నేర్చుకోగలుగుతానా నేను ఇవన్నీ అని. దెన్ ఐ వాజ్ ఇన్ ఎ డైలమా, బట్ Ravi sir has convinced me. Even my parents got convinced, my husband got convinced, my father-in-law got convinced, everyone got convinced, and they were very supportive. Sare nu vellu cheyi ani. So after 21 days, I mean 21 days program, we had a thorough business program, like entrepreneurship development gurinchi gaani, marketing gaani, so various other ivi undevu annamata. So after 8 morning sharp 9 o'clock start ayedi till evening 7:30 we had these sessions all, and evening we had personality development. So atla, so initially నాకు అసలు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, ఎవరితో ఎలా మాట్లాడాలన్నా కానీ ఐ వుడ్ నాకు చాలా భయము, సిగ్గు, బిడియము, అండ్ సమ్హౌ ఐ చూస్తే ఎదుటి వాళ్ళతో మాట్లాడాలంటే భయం వేసేది నాకు. బట్ ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ ఐ గాట్ ఎంటైర్లీ చేంజ్, నా పర్సనాలిటీ చేంజ్ అయిపోయింది, అలవాటు అయిపోయింది అందరితోనే. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, లైక్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, మోటివేషనల్ స్పీకర్స్ కానీ, వాళ్ళతో ఇంటరాక్షన్ పెరగడము, ప్లస్ ఆల్మోస్ట్ 250 పార్టిసిపెంట్స్ ఉండే, వాళ్ళతో ఇంటరాక్షన్, అందరితో మాట్లాడము, మెన్ అండ్ విమెన్ ఆల్ టుగెదర్. సో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది దాంతో. దెన్ ఐ రియలీ, అప్పటి వరకు కాన్ఫిడెన్స్ లేదు, బట్ దాని తర్వాత ప్రోగ్రామ్ తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది.
సో దాని తర్వాత మళ్ళీ సార్ అన్నారు, మా 1 crore ప్రాజెక్ట్ ఇస్ టూ హ్యూజ్, ఐ మీన్ 2 crores ప్రాజెక్ట్ ఇస్ టూ హ్యూజ్, నువ్వు ఇంకా అది కాకుండా చిన్న ఫస్ట్ స్టార్టింగ్ కదా, కొంచెం ఏదైనా తక్కువలో చూడు, ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ స్టడీ చేస్తే దేర్ వాజ్ ప్లాస్టిక్ రీసైక్లింగ్, నార్మల్ ప్లాస్టిక్స్ కూడా అన్ని రీసైకిల్ చేయొచ్చు, లైక్ హెచ్డిపి, పిపి, ఎల్డిపి, ఎల్ఎల్డిపి. సో దేర్ ఆర్ అదర్ ప్లాస్టిక్స్ ఆల్సో. సో ఇవన్నీ రీసైకిల్ చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మై ప్రాజెక్ట్ అండ్ ప్రిపేర్ మై ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అంతా ప్రిపేర్ చేసినాక ఫస్ట్ థింగ్ ఈస్ ఏంటి, ఎవరు లోన్ ఇస్తారు. సో సార్ గైడ్ చేశారు నన్ను, ఎట్లా వెళ్ళాలి, ఎవరితో, ఐ మీన్ మేనేజర్తో ఎట్లా మాట్లాడి, బ్యాంక్ మేనేజర్తో ఎట్లా మాట్లాడాలి, వాట్ ఆర్ ద పాయింట్స్ దే రైజ్ అండ్ హౌ టు ఆన్సర్ అని చెప్పేసి రవికుమార్ సార్ ఐ హ్యాడ్ గివెన్ మీ సమ్ గైడెన్స్. దెన్ ఇనిషియల్ గా ఒక ఫస్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. there was a lady branch manager, chief. It's gone mute. Is it okay? Yeah. So she asked me, like, see, and the profit margin ఎంత ఉంటుంది అమ్మ, just one question she asked me, profit margin ఎంత ఉంది. I could explain all the other things, technical things అన్ని, but profit margin ఎంత ఉంది, financials అడిగేసరికి I was just a bit అంటే నాకు అర్థం కాలే ఏం చెప్పాలి, ఫైనాన్షియల్ దట్ కాన్ఫిడెంట్ ఇనఫ్ ఫర్ ద ప్రాజెక్ట్. బానే ఉంటుంది మేడం అని చెప్పాను, నంబర్స్ లో చెప్పు అంటే ఐ కుడెంట్ ఆన్సర్. సో అది ఇట్ వాజ్ అ ఫెయిల్యూర్. దెన్ ఐ ఇంకొక బ్యాంక్ వెళ్ళాను. సో అక్కడ కూడా అమ్మాయివి, నువ్వు ఒక్కదాన్ని ఎట్లా చేస్తావు, ఇంకెవరన్నా తోడుంటే చూసుకో, లేదా మీ హస్బెండ్ ని పెట్టుకో, ఇందులో ఎవరైనా ఇంకా వేరే మేల్ పార్ట్నర్ ఉంటే బాగుంటుంది, అమ్మాయిని ఇట్లా ఉమెన్ కి మేము ఏం చూసి ఇవ్వాలి, రేపు పొద్దున బిజినెస్ ఏమన్నా అయితే ఎవరు, హూ విల్ బి రెస్పాన్సిబుల్, ఇట్స్ ఆ మనీ, బ్యాంకర్ అని అట్లా ఈ డిస్కరేజ్ మీ. సో ఈవెన్ దాట్ గాన్ ఫర్ టాస్. అండ్ తర్వాత కెనరా బ్యాంక్, ఐ హ్యాపెన్ టు మీట్ ద చీఫ్ మేనేజర్ దేర్. సో ఆయన ప్రాజెక్ట్ అంతా విన్నారు, అన్ని చేశారు, బట్ ఈ వాజ్ ఆల్సో నాట్ దట్ కాన్ఫిడెంట్ నాకు లోన్ ఇవ్వాలా వద్దా అనేసి. ఈ టుక్ ఆల్మోస్ట్ 3-4 months ఎస్ చెప్పాలా నో చెప్పాలా ప్రాజెక్ట్ కి. రోజు బ్యాంక్ వెళ్ళాలి, కూర్చోవాలి, రోజు బ్యాంక్ వెళ్ళాలి, పొద్దు నుంచి అది ఒక జాబ్ లాగా అనమాట. వెళ్ళి కూర్చోవాలి, సార్ ఏమైంది చూస్తున్నా అమ్మ, ప్రాజెక్ట్ చూస్తున్నాను, దట్స్ ఆల్, అదే రెస్పాన్స్. బట్ వన్ డే ఇంకా నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసి, సార్ ఇస్తారా లేదా చెప్పండి, ఇవ్వనంటే నేను వేరే బ్యాంక్ వెళ్తాను అట్లీస్ట్, లేదా ఇస్తారు అంటే నేను అట్లీస్ట్ నా ఫైనాన్షియల్స్ అవి ప్లాన్ చేసుకోవాలి. సో ఈ సెట్ ఓకే, నువ్వు కాన్ఫిడెంట్ గా ఉన్నావు కాబట్టి నేను నీకు ఇస్తాను, ఇనిషియల్లీ ఐ గివ్ యూ 36 lakhs అండ్ ప్లస్ 6 lakhs వర్కింగ్ క్యాపిటల్ ఇస్తాను అని అన్నారు. సో 36 lakhs ఇస్ మై ప్రాజెక్ట్ వాస్ కాస్టింగ్ ఆల్మోస్ట్ 60 lakhs. 36 lakhs మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ని కుదించాలి, కొన్ని మెషినరీస్ ఉంటే అవి తీసుకోకుండా కుదించాలి. బట్ దెన్ మళ్ళీ నా మార్జిన్ మనీ అందులో, సో ఆల్మోస్ట్ నేను 15 lakhs వరకు పెట్టుకున్నాను నేను. సో 25% మార్జిన్ కాస్త నా దగ్గర 33% తీసుకున్నాను మార్జిన్ మనీ. సో ఇనిషియల్లీ 15 lakhs ఎక్కడ నుండి తీసుకురావాలి, మై ఫాదర్ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ ఆన్ ఇన్వెస్టింగ్ మీ, మై ఇన్-లాస్ వేర్ లిటిల్ హెజిటెంట్, అండ్ దెన్ మై హస్బెండ్ హీ వాజ్ కాన్ఫిడెంట్, చేస్తావులే నువ్వు అనేసి. బట్ దెన్ అప్పుడు అంత లిక్విడ్ క్యాష్ ఎక్కడ ఉంటుంది, ఎవరి దగ్గర ఉండదు కదా. సో వాట్ ఐ థాట్ ఈస్, ఆల్ మై గోల్డ్, వాట్ ఎవర్ గోల్డ్ నాకు పెళ్లిలో ఇచ్చిన గోల్డ్, వాట్ ఎవర్ గోల్డ్ ఐ హ్యాడ్ టు సెల్ దట్ గోల్డ్ ఆఫ్, అండ్ దెన్ ఆ మార్జిన్ మనీ తీసుకొచ్చి, దట్స్ హౌ ఐ స్టార్టెడ్. సరే మార్జిన్ మనీ వచ్చింది, లోన్ వచ్చింది. ఇంకొకటి ఈజ్ ద బిగ్ టాస్క్ వాస్ ఫైండింగ్ ఎ ప్లేస్ చర్లపల్లిలో వెతికి ఆల్మోస్ట్ 20 days మార్నింగ్ టు ఈవినింగ్. ఒక్క షెడ్ దొరికేది కదా, షెడ్ ఉంటే పవర్ ఉండదు, చాలా లాస్ట్ ఒక 20 days తర్వాత నాకు ఒక చిన్న షెడ్ దొరికింది. దొరికితే అండ్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్, బట్ దెన్ సమ్ హౌ హ్యావ్ టు స్టార్ట్ ద ప్రాజెక్ట్ బికాస్ లోన్ ఇస్తా అని చెప్పినాక ఇఫ్ ఐ డోంట్ స్టార్ట్ ద ప్రాజెక్ట్ మళ్ళీ అక్కడ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. మళ్ళీ బ్యాంకర్ కి రాంగ్ ఒపీనియన్ ఉంటుంది, మళ్ళీ చేస్తుందో లేదో, షెడ్ కే ఎంత టైం పట్టించింది, ఈ అమ్మాయి బిజినెస్ ఏం చేస్తుంది అనేసి. సో ఇట్ వాస్ అ బిగ్ ఛాలెంజ్ ఫైండింగ్ ఏ ప్లేస్ ఫర్ మీ. అక్కడికి ఒక చిన్న ప్లేస్ దొరికింది. సో మెషినరీ కూడా లోకల్ మెషినరీ చెల్లపల్లిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మెషినరీ చేసుకొని, దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ ఇండస్ట్రీ, రీసైక్లింగ్ ఇండస్ట్రీ. బట్ దెన్
ఇండస్ట్రీ అయితే స్టార్ట్ చేసిన యూ నీడ్ మ్యాన్ పవర్, యూ నీడ్ మార్కెటింగ్ సపోర్ట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మళ్ళీ నేను అనుకున్న కాస్ట్ కంటే పెరిగిపోయింది. వర్కింగ్ క్యాపిటల్ చాలా కావాల్సి మా ప్లాస్టిక్స్ లో. ఎందుకంటే యూ బై ఇన్ క్యాష్ అండ్ క్యారీ, యూ హ్యావ్ టు గివ్ క్రెడిట్. 30 days క్రెడిట్ అవ్వచ్చు, 45 days క్రెడిట్ అవ్వచ్చు. సో మళ్ళీ సమ్హౌ ఐ పూల్డ్ ఇన్ మనీ, ఇక్కడ నుంచి అప్పు తీసుకొని కొన్ని డబ్బులు తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చిన తర్వాత దెన్ మార్కెటింగ్ అండ్ మ్యాన్ పవర్. ఎందుకంటే రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ కి ఆపరేటర్స్ కావాలి, రీసైక్లింగ్ ఆపరేటర్స్ దొరకడానికి నాకు ఆల్మోస్ట్ 1-2 months పట్టింది. దెన్ మార్కెటింగ్, ఎవరికి మార్కెట్ చేయాలి. సో అగైన్ దాట్స్ అ బిగ్ ఛాలెంజ్, బిగ్ టాస్క్. సో చెల్లపల్లి లోకల్ మార్కెట్ అంతా, జీడిమెట్ల అంతా అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడేవి. మేము ఇట్లా, నేను ఫస్ట్ జనరేషన్ విమెన్ ఎంటర్ప్రెనర్ని, నాకు కొంచెం మార్కెట్ సపోర్ట్ కావాలి. మీకు ఆల్రెడీ ఉండొచ్చు క్లయింట్స్, బట్ నా దగ్గర నుంచి ఒకసారి తీసుకొని చూడండి. నేను క్వాలిటీ కానీ ప్రైస్ కానీ మీకు అనుకూలంగా ఇస్తాను. క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ ఉండదు, డెలివరీ ఆన్ టైం ఉంటుంది అని చెప్పేసి. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై మార్కెటింగ్. సో అందరి దగ్గరికి వెళ్ళి రోజు మళ్ళీ అది టాస్క్ అనమాట, ఈ రోజు ఈ కంపెనీ. సో దట్స్ హౌ ఐ కుడ్ గెట్ మై మార్కెట్ ఇన్ చెల్లపల్లి యాజ్ వెల్ జీడిమెట్ల. ఇంకా దాని తర్వాత మెల్లిమెల్లిగా ఒక నెట్వర్కింగ్ త్రూ మెల్లిమెల్లిగా మార్కెట్ పెరుగుతుంది. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ మై బిజినెస్ వెల్. 1 year లోనే ఆల్మోస్ట్ నేను 1 crore టర్న్ ఓవర్ చేశాను. దెన్ అంతలో సరిపెట్టుకోలేరని ఇంకా చాలా చెయ్యాలి, ఇక్కడనే ఆగొద్దు. నేను అంబిషన్ చాలా, ఐఎమ్ వెరీ అంబిషియస్. నో, ఇది కాదు, ఇట్లా కాదు, ఇట్లా ఇంకా చేయాలి. దెన్ ఐ స్టార్టెడ్ వన్ మోర్ ఇండస్ట్రీ which is into manufacture of plastic products. So plastic products ఏంటంటే పేల్ కంటైనర్స్, కర్డ్ బకెట్స్ ఉంటాయి కదా, 5 kgs, 10 kgs, 15 kgs. Curd buckets manufacturing unit, as well we manufacture domestic articles and domestic items like buckets, tubs, chairs. Experience, and then banker was also very confident on me. Like already నేను ఇండస్ట్రీలో ఉన్నాను, 3 years నుంచి ఉంటున్నాను కాబట్టి, సో he was very confident. చెల్లపల్లి కాబట్టి he has given me a loan. అది ప్రాబ్లం లేదు. బట్ అగైన్ దాంట్లో కూడా మళ్ళీ మార్కెటింగ్ ప్రాబ్లం. ఎందుకంటే రీసైక్లింగ్ వేరు, మళ్ళీ ఈ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్, ఇది లోకల్ చెర్లపల్లి కాదు, సో మొత్తం అంతా ఆల్ ఓవర్ తెలంగాణ చెయ్యాలి. దట్స్ అ బిగ్ టాస్క్ అగైన్. సో ఏ డైరీ ఇండస్ట్రీకి వెళ్ళినా కానీ వాళ్ళు ఏమంటారు, మాకు ఆల్రెడీ వెండర్స్ ఉన్నారమ్మా, మేము కొత్తగా ఇవ్వలేము మీకు. సో ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ డైరీ ఇండస్ట్రీకి వెళ్ళినా కానీ ఇట్ వాజ్ బిగ్ ప్రాబ్లమ్ ఐ వాజ్ ఫేసింగ్, ఎందుకంటే మార్కెట్ దొరకకపోవడం. So somehow I could get Vijaya Dairy tender lo participate chesanu. I got Vijaya Dairy and I'm serving now to Vijaya Dairy. So that's how my journey is going on. Ippudu variki third industry also same industry, that's a bigger machine, that's a 600 capacity tons machine, అది injection molding machine. దాంట్లో కూడా మేము చైర్స్ అవి చేస్తున్నాం. సో అన్ని ఇప్పుడు there are a lot of hiccups, మార్కెటింగ్, ఫైనాన్స్. మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. మార్కెట్లో యాక్చువల్ వచ్చిన దాకా మీకు ఎన్ని డబ్బులు అవుతాయో అని తెలియదు. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్, మీరు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఫస్ట్ దాని గురించి బాగా తరో నాలెడ్జ్ ఉండాలి ఆ ప్రాజెక్ట్ గురించి. దాని తర్వాత మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, కొద్దో గొప్ప ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే తీసుకోవాలి, ఉండాలి మీ దగ్గర. దాని తర్వాత బ్యాంకింగ్ దగ్గరికి వస్తే మీరు యూ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్, విమెన్ స్పెషలీ. ఎందుకంటే బ్యాంకర్స్ తొందరగా బిలీవ్ చేయరు. ఆడవాళ్ళంటే ఏం చేస్తారులే, ఏముంటుంది, ఏం తిరుగుతారు, ఇంట్లో పిల్లల్నే చూసుకుంటారా, బయటనే చూసుకుంటారా. సో దే డోంట్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. సో మనం ఆ కాన్ఫిడెన్స్ తెప్పించాలి. హౌ ద వే యూ స్పీక్, ద వే యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ బ్యాంకర్ దగ్గర. సో ఫస్ట్ జనరల్ గా అంటారు చూడండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో ఫస్ట్ మీరు ఎంటర్ అవ్వగానే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, లోపలికి ఎట్లా వెళ్తున్నారు ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మీకున్న నాలెడ్జ్, మీకున్న ప్రాజెక్ట్ మీద ఎంత నాలెడ్జ్ ఉన్నదో అది చెక్ చేస్తారు. ఫైనాన్షియల్ వైబిలిటీ చెక్ చేస్తారు. So hello. Yeah, madam. Hello, am I audible? Yeah. So financial viability ఒకటి చెక్ చేస్తారు. సో ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు ఈ తరో నాలెడ్జ్ అయితే ఉండాలి. ఫస్ట్ ఈస్ మనీ, మార్కెటింగ్ అండ్ మ్యాన్ పవర్. దీస్ 3 M's are very important to start any project. And apart from these all things, we have government also to support us. We have 45% subsidy for women, SC women, ST women ki. Then we have 100% stamp reimbursement. Then we have
rebate in land, that is 33.3%. Atla, I mean, there are various other schemes, MSME union support undi. So but thing is, you have to utilize, you have to face the market. You should have that confidence. వెళ్ళి నేను తీసుకురాగలుగుతాను, చేయగలుగుతాను, ఎవరితో వెళ్ళినా నేను మాట్లాడగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి. విమెన్ బేసికలీ దే ఆర్ కాల్డ్ ఎపిటోమ్ ఆఫ్ మోడెస్టీ, బికాస్ వీ హ్యాండిల్ ఎవ్రీథింగ్. కిడ్స్ దగ్గర నుంచి ఇల్లాస్ ఫ్యామిలీ, అట్ ద సేమ్ టైమ్ యూ మేనేజ్ అవర్ ఓన్ ఫ్యామిలీ. ఇక్కడ న్యాయం చేయాలి, అక్కడ న్యాయం చేయాలి. సో వీ హ్యావ్ దట్ మల్టీ టాస్కింగ్ థింగ్ ఇన్, సో ఇట్స్ ఇన్హెరిటెడ్ యాక్చువల్లీ. సో అట్లా దేనికి వెనకపోకుండా నేను చెయ్యలేను అని ఎప్పుడు ఉండదు, నేను చెయ్యగలుగుతాను. సో ఐ హ్యావ్ వన్ క్వాలిటీ ఇన్ మీ. సో సపోజ్ సమ్మన్ సేస్ మీరు చెయ్యలేరు ఈ పని అంటే, నాకు ఇంకా దానికి రెట్టింపు ఉత్సాహం వస్తుంది. ఎందుకు చేయలేను నేను, ఇది చెయ్యాలి. ఎందుకు చేయలేను అంటున్నారు, వాళ్ళలో ఏం తేడా ఉంది, నాలో ఏం తేడా ఉంది, నేను ఇంకా చేయాలని చెప్పేసి ఇంకా ఐ బికమ్ వెరీ క్రేజీ అండ్ ఐ డూ దోస్ థింగ్స్. సో that's how my journey started, and that's my attitude is towards business and everything. Hello. Madam, go ahead. Yeah. So any questions or no? Yeah. So it's a very good, madam. In a different way, we are trying to portray. Instead of teaching, we wanted to keep the models in front. అంటే నేను కొంచెం తెలుగులోనే షేర్ చేసుకుంటాను. మీరు కూడా try to give inputs in Telugu, because the people who are joined here are having different fraternity. అయితే ఇక్కడ ఏంటంటే మేము ఏమనుకున్నామనంటే, ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ లాట్ స్టోరీస్ ఆర్ లెసన్స్, ఇన్ఫాక్ట్ అంటే ఈరోజు యూట్యూబ్లో లేని లెసన్ లేదు, సబ్జెక్ట్ లేదు, లేకపోతే ఫ్యాసినేట్గా ఉన్న స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. సి ఎవ్రీబడి టాక్ అబౌట్ అంబానీ అంటారు, ఆదాని అంటారు, లేకపోతే యూ టాక్ అబౌట్ టాటా బిర్లా. అంటే బిజినెస్ అనగానే ది ఫస్ట్ థింగ్ కమ్స్ ఇన్ అ మైండ్ ఈజ్ ఓన్లీ ఫ్యూ కమ్యూనిటీస్. ఓకే, ఐ టేక్, బికాస్ ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్, ఐ కెన్ ఈవెన్ షేర్ ది వర్డ్, లైక్ ఏమంటారు అంటే మార్వాడి ఓన్లీ కెన్ డూ, ఆర్ వైశ్య ఓన్లీ కెన్ డూ ది బిజినెస్, లేకపోతే ఓన్లీ ఫ్యూ పీపుల్ కెన్ డూ అనేది ఒక స్టీరియో టైపింగ్ అయితే ఉండింది. ఓకే, ఇట్ ఈస్ దే ట్రెడిషనల్ జాబ్, దట్స్ అ పాయింట్ వన్. బట్ ఇంకొకటి ఏంటంటే, సో how environment is ready, I mean at least help the Bahujans to do business. That's a point one. So అంటే నేను ఇక్కడ ఎందుకు అడుగుతున్నానంటే, బిజినెస్ అనగానే అది మనది కాదు, ఎంప్లాయ్మెంట్ నేను చెయ్యలేను బికాస్ నేను ఈ క్యాస్ట్ నుంచి వచ్చాను, నేను చేయగలుగుతాను లేదో, నన్ను జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న థాట్ చాలా ఉంటుంది అందరికి. దానికి మీరు ఏం చెప్తారు? సో హౌ వీ కెన్ ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రామా? See, Bahujan women gani, SC/ST women, it's whatever it is, women are women. So I don't go on caste or anything. Women are basically very multitasking. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో చేయొచ్చు. అండ్ క్యాస్ట్ ఏంటండి, ఒకసారి మీరు మార్కెట్కి వెళ్తే తెలుస్తుంది క్యాస్ట్ గురించి. ఐ మీన్ ఎవరు ఒకసారి బిజినెస్ స్టార్ట్ చేసినాక మీ క్యాస్ట్ ఏంటి అని ఎవరు అడగడు. నీ ప్రోడక్ట్ క్వాలిటీ ఏంటి, నువ్వు ఆన్ టైం డెలివరీ ఇస్తున్నావా, నువ్వు ఎంత కాంపిటేటివ్ ప్రైస్ లో ఇస్తున్నావా, ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో అట్లాగే మన గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. మనకి విదిన్ 1 year లోపల సబ్సిడీస్ వచ్చేస్తాయి. మీకు సెంట్రల్ సబ్సిడీ కూడా వస్తుంది, 25% చేశారు ఇప్పుడు. సో మీకు బ్యాంక్ నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. ప్లస్ మార్కెట్ లో అంటే ఒకసారి మీరు పెనిట్రేట్ అయిపోవాలి, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి మీకు. చెయ్యలేను అనుకుంటే ఏది చేయలేమండి, నేను చేస్తా అనుకుంటే చేయగలుగుతాం. అది క్యాస్ట్ ఎక్కడ మీకు అడ్డు రాదు, మీరు మంచిగా చెయ్యాలనుకుంటే. అంటే నేను ఇక్కడ ఒక స్మాల్ థింగ్, అంటే నేను అనేది ఒక సోషల్ బ్యాక్గ్రౌండే కాకుండా, సి ది ఫియర్ ఆఫ్ డూయింగ్, అంటే ఆ వైపు అసలు థింక్ చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉండింది. ఓకే, సో అంటే ఈ భయాన్ని పోగొట్టడానికి కానీ, లేదా ఈ భయం నుంచి బయటపడి ఆ ఆలోచన వైపు అడిగేయటానికి మీరు ఎలాంటి అంటే సజెషన్స్ ఇస్తారు? ఇనిషియల్ గా నేను కూడా చాలా భయస్తురాలు ఉండేదాన్ని అండి. నాకు కూడా ఎవరితో మాట్లాడాలంటే చాలా భయం వేసేది. ఎవరైనా ఆఫీసర్ తో కూర్చొని నేను మాట్లాడానంటే నాకు ఇట్లా చేతులు కాళ్ళు వణికేవి. ఏమన్నా మార్కెట్ వేరే కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే నాకు అసలు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. బట్ నేను బేసిక్ ఏం చెప్తానంటే, మీకు కావాల్సిన రీసెర్చ్ చేయండి దాని మీద. ఎన్ని ట్రైనింగ్స్ ఉన్నాయో అన్ని ట్రైనింగ్స్ అటెండ్ అవ్వండి, బయటికి వెళ్ళండి, చూడండి, జనాల్ని కలవండి, మాట్లాడండి. సో దట్ ఈస్ హౌ యూ కెన్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. సో నేనేంటంటే సిపెట్ లో కోర్స్ చేశాను, తర్వాత డిక్కీ జాయిన్ అయ్యాను. డిక్కీలో ఐ గాట్ టు మీట్ సో మెనీ పీపుల్,
చాలా పెద్ద నెట్వర్క్. డికి ఓన్లీ నాట్ హైదరాబాద్, నాట్ తెలంగాణ. ఇట్స్ a pan India organization. So we meet it's lot of people, tell them వేరే స్టేట్స్ కి వెళ్ళడము, వాళ్ళతో కలవడము. సో బేసిక్ గా ఆ బిడియం అనేది వదిలేసి నేను చెయ్యగలుగుతాను, ఏదైనా సాధించగలుగుతాను అన్న థాట్ ఉంటే కనుక ఏదైనా సాధించవచ్చండి. సో బిజినెస్ నాకేదో ఐడియా రావట్లేదు, నేను ఏం చేయాలంటే ఎవరు కూడా మీకు తీసుకొచ్చి నోట్లో పెట్టరు అన్నం. మీకు ఆకలేస్తుందంటేనే అమ్మ కూడా అన్నం పెడుతుంది, లేదంటే అమ్మ కూడా తెలీదు అన్నం పెట్టాలో లేదో, ఆకలిస్తుందో లేదో అనేసి. సో ఎవరైనా కానీ ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతారు, మీకు కొంతవరకు సపోర్ట్ చేయగలుగుతారు. దాని తర్వాత మీ ఓన్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఎట్లా చేయాలి ఏంటి అనేది. ఒకరు వచ్చి చెప్పరు మనకి. ఓకే మేడం, సో ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ లో మీరు చెప్పినట్టు ఫస్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉండాలి, రైట్? అండ్ సెకండ్ వన్ మీరు ఇప్పుడు చెప్పారు, ఏది నేను సిడాక్ ఎంఎస్ఎంయూకి వెళ్ళాను, తర్వాత డిక్కీకి వెళ్ళాను అని. అంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్ కొన్ని నేను విన్నాను. సో లైక్ ఒకటి సిఈ అని, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎకోసిస్టమ్ అని ఒకటి ఉండింది, డిక్కీ అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. సో ఇట్లా అంటే ఇవే కాకుండా ఒక కొంచెం హ్యాండ్ హోల్డింగ్, నాకు ఒక ఐడియా ఉంది, ఒక ఉమెన్ గా నాకు ఒక చిన్న ఐడియా ఉంది. సో హౌస్ హోల్డ్ యూనిట్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్షిప్ ఎట్ హోమ్. సో బికాస్ ఇనిషియల్లీ క్యాపిటల్ ఈజ్ అ బిగ్ థింగ్. సో నాకు అలాంటి ఐడియా ఏమైనా ఉండి, మార్కెట్ ఉంది బట్ నాకు దాని మీద పెద్ద ఐడియా లేదంటే ఎలాంటి ఆర్గనైజేషన్స్ మనకి సపోర్ట్ ఇస్తున్నాయి? డిక్కీ ఇస్ దేర్ ఫర్ SCS, డిక్కీ ఉంది, అట్లాగే వేరే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దేర్ ఇస్ లాట్ అదర్ ఆర్గనైజేషన్స్ లైక్ పిక్కీ, కోవే అని ఫర్ జనరల్ ఉమెన్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అండి. సో బిజినెస్ అనేది జస్ట్ అన్ ఐడియా. ఒక ఐడియా నుంచి మీరు రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ నేను ఇంట్లో కూర్చున్నాను, నాకు ఇంట్లో బయటికి వెళ్ళలేను, నేను ఏం చేయలేను, బట్ ఇంట్లో నుంచి ఏదైనా ప్లాన్ చేయండి. దేర్ వన్ లేడీ కాల్డ్ పెళ్లి పూల జడ అని చెప్పేసి, పూల జడ, పెళ్లికి పూల జడ చేస్తారు కదా. సో తన ఇంట్లో నుంచి ఒక 10 మందిని పెట్టుకొని పూల జడ స్టార్ట్ చేసింది. ఆ పూల జడని సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో ఆమె మార్కెట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు ఎవరికైనా పెళ్లి చేసుకోవాలంటే పూల జడ అవసరమే. సో మీరు ఎంత అట్రాక్టివ్ చేస్తున్నారు, మీ మోడల్స్ ఎంత బాగున్నాయి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంత కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తున్నారు, ఎక్కడెక్కడ మార్కెట్ చేస్తున్నారు. అట్లాగే మీరు ఇంట్లో కూర్చొని వెజిటబుల్, చాలా మంది ప్రాసెస్ వెజిటబుల్, ఎందుకంటే చాలా మంది వర్కింగ్ ఉమెన్ అయిపోయినారు, వాళ్ళకి వచ్చి కట్ చేసి వండాలి అంటే యూనో అది పెద్ద ప్రాబ్లం. సో కట్ చేసిన వెజిటేబుల్స్ గివ్ ఇట్ టు సూపర్ మార్కెట్ ఆర్ ఆనియన్స్. ఒక లేడీ ఉంది టిక్కీలో, ఆమె ఆనియన్స్ కట్ చేసి కేజీస్ సో మెనీ టన్స్ ఆఫ్ ఆనియన్స్ కట్ చేసి హోటల్స్ కి ఇస్తుంది. దట్స్ అగైన్ అ వెరీ గుడ్ బిజినెస్. సో అట్లా చిన్న చిన్న బిజినెస్ ఏవైతే మీకు ఇంట్లో కూర్చొని చేయాలనిపిస్తుంది, ఆ కుట్టడం, అల్లికలు, ఆర్ ఇప్పుడు చాలా మంది లేడీస్ ఈ బ్లౌజెస్ మీద వర్క్ చేయించుకోవడానికి బోల్డ్ అండ్ డబ్బులు ఖర్చు పెడతారు. అట్లాంటిది ఏమైనా ఆర్ట్ నేర్చుకొని అది స్టార్ట్ చేసుకొని, నేను రూరల్ ఏరియాస్ గురించి చెప్తున్నాను, విమెన్ ఎవరైతే బయటికి రాలేని అనుకుంటారో అట్లాంటిది స్టార్ట్ చేసుకొని, చిన్న చిన్న బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకొని, చిన్న బ్యూటీ పార్లర్స్ ఏదో పెట్టుకొని, మీకు ఏది చేతనైతే అది చేయండి. బట్ వాట్ ఎవర్ యూ డూ, యూ షుడ్ బి కాన్ఫిడెంట్ ఇనఫ్ ఫర్ దట్. బిజినెస్ నథింగ్ బట్, ఇదో బిజినెస్ అంటే ఏదో పెద్ద ఏమంటారు, డిఫరెంట్ వరల్డ్ కి వెళ్తున్నాము, లేకపోతే ఇది పెద్ద బరువుని నెత్తి మీద పెట్టుకుంటాము అన్నట్టు కాదు. బిజినెస్ ఎంత సాఫీగా చేసుకుంటే, ఎంత కాన్ఫిడెంట్ ఉంటే అంత సాఫీగా వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే ఇంకొకటి మేడం, నేను విన్నాను, సో జనరల్ గా బిజినెస్ ఎప్పుడు కూడా చిన్న స్థాయి నుంచి, అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కొంచెం చిన్నగా ప్రారంభించాలని అంటుంటారు. అండ్ కొంచెం స్వయం ప్రేరణ కలిగి, అంటే సెల్ఫ్ మోటివ్ గా ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి అని అంటారు. అండ్ ఆల్సో నీడ్ టు డెవలప్ రీడింగ్ హ్యాబిట్. ఏమైతుంది మన సరౌండింగ్స్ లో, ఏమైతుంది ఆ బిజినెస్ సెక్టర్ లో, ఏమైతుంది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చెప్తూ ఉంటారు. సో దీంతో పాటుగా అంటే జర్నీ విత్ ది కమ్యూనిటీ, అంటే కమ్యూనిటీ ఐ మీన్ టు సే నెట్వర్క్. సో ఎలాంటి నెట్వర్క్ తోటి ఎక్కువగా ట్రావెల్ చేయాలి? ఎందుకంటే బిజినెస్ కమ్యూనిటీకి ఎలాంటి నెట్వర్క్ తో ట్రావెల్ చేస్తే ఆపర్చునిటీస్ కానీ, లేకపోతే ఆ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ కానీ తెలుస్తుంది. అలాంటి నెట్వర్క్స్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఎందుకు లేవండి, ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు అన్ని ఆర్గనైజేషన్ నెట్వర్కింగ్ కదా వాళ్ళ పని. నాకు బిజినెస్ ఉంది, నేను ఈ ఆర్గనైజేషన్ లో ఉన్నాను, వీళ్ళ వేరే మీటింగ్స్, ఆర్గనైజేషన్ లో చాలా మంది ఉంటారు, మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ అప్పుడు ఏంటి, వేరే డిఫరెంట్ బిజినెస్ ఉన్న వాళ్ళు వస్తారు. నా బిజినెస్ గురించి నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళ బిజినెస్ గురించి నా గురించి షేర్ చేస్తాను. ఒకవేళ నా బిజినెస్ వాళ్ళకి పనికి వస్తే ఇద్దరం కలిసి బిజినెస్ చేయొచ్చు, వాళ్ళ బిజినెస్ నాకేదో పనికి వస్తే ఇద్దరం కలిసి బిజినెస్ చేయొచ్చు. దట్ ఈస్ హౌ నెట్వర్క్ హ్యాస్ టు బి బిల్డ్. ఓకే, సో పర్టికులర్ గా మేడం రూరల్ ఉమెన్ కి, సో మీరు అంటే క్రిస్ప్ గా మీరు ఒక ఏమన్నా మెసేజ్ కానీ, లేకపోతే ఒక సజెషన్ కానీ ఇవ్వగలుగుతారా ఓవరాల్ గా, అసలు బిజినెస్ లోకి ఎందుకు రావాలి?
బిజినెస్ లోకి ఎందుకు రావాలి అంటే రూరల్ ఉమెన్ బేసికలీ ఏంటంటే ఉమెన్ కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఇంట్లో ఎంతసేపు వంట చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లాస్ ని చూసుకోవాలి, హస్బెండ్ ని చూసుకోవాలి. బట్ ఎన్ని రోజులని మీరు ఇంకా ఒకరి కింద బతకాలని ట్రై చేస్తారు, ఇంకొకరి కింద బతుకుతారు. ప్రతి దానికి మీ హస్బెండ్ నో మీ అమ్మ నాన్ననో ఎవరినో ఒకరిని చేయి ఆపాల్సిందే. లేదా మీ పిల్లలకి ఏదైనా చేయాలన్నా ఏమైనా తీసుకోవాలని చెప్పినా కానీ మీరు డబ్బులు మీ హస్బెండ్ దగ్గర నుంచి ఎవరి దగ్గర తీసుకొని కొన్ని ఇవ్వాల్సింది. మీరు స్వతహాగా ఏమైనా చేసి మీ పిల్లల్ని బాగా చదివించుకొని వాళ్ళని ఎందుకు పైకి తీసుకురాలేరు? ఈ రోజు మీరు కాన్ఫిడెంట్ గా ఉండి మీరు ఏదైనా చేస్తుంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా ఏదో చేయడానికి ట్రై చేస్తారు. సో అట్లా కమ్యూనిటీ పెరుగుతుంది, సొసైటీ బాగుంటుంది. ఒక్క ఉమెన్ బాగుంటే మొత్తం సొసైటీ, మొత్తం ప్రపంచమే బాగుంటుందండి. సో చిన్న పెద్ద పెద్ద డబ్బులు పెట్టి పెట్టుబడులు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. మీకు చేతనేది ఇంట్లో నుంచే ఒడియాలో పెట్టుకుంటారో, పచ్చడిలో పెట్టుకుంటారో, లేదంటే అల్లికలు ఏమైనా కుట్టుకుంటారో, బట్ మీరు చేసింది నలుగురికి చెప్పండి, మీ పక్కన వాళ్ళకి చెప్పండి. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఎన్నో, ఫేస్బుక్ వచ్చింది ఈ మధ్యన. సో ఇట్లాంటి సైట్స్ లో మీరు చేసిన ప్రోడక్ట్స్ పెట్టండి, వేరే వాళ్ళకి తెలియచేయండి ఇది అనేసి. సో అదేం పెద్ద ప్రపంచం కాదు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. యా మేడం, ఒకటి జనరల్ గా ఇప్పుడు అంటే డ్రౌన్ రోడ్ నుంచి వచ్చి ఫైనాన్షియల్ గా అంటే అంత అఫోర్డబిలిటీ లేనప్పుడు ఫస్ట్ బిజినెస్ అనగానే ఒక థాట్ ప్రాసెస్ ఏంటంటే మనకి బ్యాంక్ లోన్ వస్తుంది, కొంత సబ్సిడీ వస్తుంది, ఈ స్కీమ్స్ ఏవో ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఫస్ట్ దే అప్రోచ్ అంటే కొంచెం సబ్సిడీ ఉండి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందని ముందుకు వస్తారు. వచ్చినప్పుడు కొంచెం అంటే ఆ బిజినెస్ కొంచెం అటు ఇటు అయినప్పుడు కూడా వదిలేసి వెళ్ళిపోవడానికి తొందరగా మొగ్గు చూపుతా ఉంటారు. సో మీరు ఈ సబ్సిడీని దృష్టిలో పెట్టుకొని కానీ లేకపోతే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని ఒక ఆశతోటి వచ్చే యూత్ కి సో మీరు ఏం సజెషన్ ఇస్తారు మేడం? హౌ మచ్ వీ కెన్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్ అండ్ దెన్ సబ్సిడీస్ టు డూ బిజినెస్? సబ్సిడీ అనేది ఇట్స్ సెకండరీ థింగ్ అండి. సబ్సిడీ కోసమే మేము బిజినెస్ పెడతారంటే ఆ బిజినెస్ ఎప్పటికీ సక్సెస్ కాదు. సబ్సిడీ ఈజ్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ ఫర్ యూ. మీరు ఒక బిజినెస్ సెట్ చేయండి, ఆ బిజినెస్ కి తగ్గ మార్కెటింగ్ చేయండి. సబ్సిడీ దాన్ని వచ్చేది ఉంటే ఎట్లాగో వస్తుంది సబ్సిడీ, బట్ సబ్సిడీ వస్తే డ్రాప్ అవుతుంది. చాలా మంది ఉన్నారు, చాలా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్స్ ఉన్నాయి. మీకు వీసీ వెంచర్ క్యాపిటలిస్టులు ఉన్నారు, మీకు డబ్బులు కావాలంటే. కాకపోతే ఏంటంటే మీరు బయటికి రావాలి, చెయ్యాలి. బట్ సబ్సిడీస్ గురించి మాత్రం మీరు దాని మీద వస్తాయి, బట్ దాని మీదే ఆశ పెట్టుకొని ఏ బిజినెస్ స్టార్ట్ చేయొద్దు. దట్ ఈస్ వాట్ నేను అదే అనుకుంటాను. మనం యూజువల్ గా అంటే ఐ షుడ్ నాట్ ఆస్క్ దిస్ క్వశ్చన్ బట్ ఫర్ ది ఇన్స్పిరేషన్. సో మీ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది మేడం యాజ్ ఎ కంపెనీ? ఇట్స్ 5 years. నా ఆన్ రికార్డ్ నాది ఓన్లీ 1 year అట్లా కనిపిస్తుంది, బట్ ఆఫ్ రికార్డ్ ఏంటంటే వి బేసికలీ డీల్ వితౌట్ వీల్స్ అన్నమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ 5 years అట్లా ఉంటుంది. సో మీ సైకిల్ ఆఫ్ బిజినెస్ 5 years ఉంటుంది అప్రాక్సిమేట్లీ. యా, అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. నేను ఫస్ట్ లోన్ ఏదైతే తీసుకున్నానో అది నాకు సబ్సిడీ 1 year లో వచ్చిందండి, స్టేట్ సబ్సిడీ. ఆల్మోస్ట్ నాకు 20 lakhs వరకు వచ్చింది. సో విదిన్ 1 year లో నేను మొత్తం సబ్సిడీతో పాటు నేను లోన్ క్లియర్ చేసేయగలిగిన. ఫస్ట్ లోన్ క్లియర్ అయిపోయింది అది. సో నేను సబ్సిడీ వస్తుందని పెట్టలేదు, బట్ ఆటోమేటిక్ గా సబ్సిడీ వచ్చింది. సో దాంతో నా లోన్ క్లియర్ చేయగలిగిన. యా, దట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ మేడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈరోజు ఇన్స్టెడ్ ఆఫ్ ఒక లెసన్ లాగా కాకుండా ఒక see I'm not now permitting the participants to ask the questions. Anyhow we will have an interaction at the end. So now I with this I thank really Aruna madam for enlightening the entrepreneurial. Thank you so much. Pleasure coming and briefing. And we will also arrange one exclusive session with the only women madam. So now we have around 60% women on the participants list. It's a great sign for us, and thank you very much for taking your valuable time and sharing your knowledge, and also be with us madam to handhold a few more entrepreneurs like you. We hope definitely the best. Thank you very much. My pleasure. Thank you so much. Thank you. Now so before going for any questions, we have another small session with the eminent personality Usha Giri. Usha Giri is an entrepreneurial coach, and she's having a vast experience in psychology, and she is also an entrepreneurial aspirant, but she is basically entrepreneurial coach. She will be talking us about the మనకి ఎలాంటి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉంటే
ఎలాంటి యాటిట్యూడ్ ఉంటే మనం ఈ బిజినెస్ లో రాణించగలం అనేది మనతోటి పంచుకోవడానికి నా అరుణ మేడం, ఆఫ్టర్ అరుణ మేడం మనకి ఉషాగిరి మేడం ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ ఉషాగిరి మేడం, ప్లీజ్ స్టార్ట్ యువర్ సెషన్. మేడం వెల్కమ్. నమస్తే అండి. మేడం మీ స్పీకర్ కొంచెం దగ్గరగా పెట్టుకోండి. Is it audible? యా, లిటిల్ క్లోజర్. అంటే మీ అది ఇది స్పీకర్ ఉంటుంది కదా, Yeah. అది కొంచెం దగ్గరగా పెట్టుకోండి, ఇట్లా పట్టుకోండి, అదర్వైజ్ దట్ విల్ బి నైస్. ఎస్ Okay. Is it fine? ఎస్ మేడం. Namaste to all అండి. ప్లీజ్ మేడం, గో అహెడ్. So it's an honor to talk to you all, and I'm really thankful to Bahujan Wisdom Society. The session regarding women, entrepreneurship and enterprise. Really, it's a very great awareness program which Wisdom Society has taken up. And today I am going to discuss about the major points, women. So first, I congratulate all the women who are taking part in this awareness program. Being an Indian woman, all Indian women have all the qualities to get into entrepreneurship. మేడం, స్మాల్ సబ్మిషన్ ఫర్ యూ. ఇఫ్ పాసిబుల్ ఆల్సో యూజ్ తెలుగు, ఎందుకంటే ఎక్కువ తెలుగు ఆడియన్స్ ఉన్నారు. సో Yeah. మీ వీలుని బట్టి తెలుగులో చెప్పడానికి ట్రై చేయండి మేడం. అండ్ యూ కెన్ షేర్ యువర్ పీపీటీ యాజ్ యూ సెడ్. Yeah, just 2 minutes, I will be sharing the PPT. So it is an honor. ఇది చాలా గర్వకారణం ఏంటంటే మన మహిళలందరికీ ఆ పొటెన్షియాలిటీ ఉంది మనలో. సో దాన్ని బయటికి తెచ్చుకోవడం. ఇందాక మనము అరుణ గారి టాక్ విన్నాము. ఇందులో ప్రత్యేకంగా భారతదేశ మహిళ 100% క్వాలిటీస్ ఉన్నాయి ఒక బిజినెస్ రన్ చేయడానికి. అండ్ అందులో ఒక బహుజన సమాజంలో ఉన్న మహిళకి పుష్కలంగా ఉన్నాయి. సో ఒక చిన్న విషయం ఐ విల్ రిఫ్రెష్ యూ ఏంటంటే, మన ఫోర్ ఫాదర్స్ గురించి మనం కొద్దిగా తెలుసుకుంటే మనకు ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే వాళ్ళు ఎంత నిర్దాక్షిణ్యమైన పరిస్థితిలో ఊరు బయట ఉండాల్సిన పరిస్థితుల్లో పెట్టేవాళ్ళు ఊరు జనాలు. సో ఇందులో ఏంటంటే వాళ్ళకి సొంతంగా అనుభవించి వాళ్ళ అవసరాలకి వాళ్ళు నిలబడి వాళ్ళ ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు జ్ఞానం సంపాదించుకోగలిగారు. ఉదాహరణకి ఒక నేల సారవంతం, ప్రకృతితో ఒక ఫార్మింగ్ ఒక లేబర్ గా ఉద్యోగాలు ఉండేవి వాళ్ళవి. మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ ఇన్ టు అగ్రికల్చర్, వ్యవసాయదారి కుటుంబం. వ్యవసాయంలో వాళ్ళకి ఎంత నైపుణ్యాలు ఉన్నాయంటే వాళ్ళు ఒక సైంటిస్ట్, ఒక రీసెర్చర్, ఒక వెదర్ అంచనా వేయగలిగే వాళ్ళు, జంతువులకు ఏమన్నా వచ్చినా సో ఒక వైద్యుడు. అలాగే మహిళలు కూడా డెలివరీస్ చేయటం కానీ, లేకపోతే చిన్న ఫ్రాక్చర్స్ కి కట్లు కట్టుకోవడం కానీ, ఇవన్నీ. సో ఒక ఊర్లో ఒక డాక్టరే ఉండకపోయేవాళ్ళు. చిన్నప్పుడు నాకు తెలిసినప్పుడు మా ఊర్లో, మా అమ్మమ్మ ఊర్లో అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎవ్రీ టైం మా అమ్మమ్మల ఊరికి ట్రావెల్ చేసేదాన్ని. సో ఊర్లో డాక్టరే ఉండకపోయేవాళ్ళు. సో ఎలా జీవించారు వాళ్ళు. సో మన వాళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా చెప్పాలంటే వాళ్ళలో ప్రతి ఒక్క నైపుణ్యం ఉంది అండి. అది మన అందరి జీన్స్ లో ఉంది. సో గర్వకారణంగా నాకు చాలా గర్వంగా ఉంటది నేను ఈ కమ్యూనిటీలో పుట్టినందుకు. ఎందుకంటే మనకి ప్రత్యేకంగా ఒక వృత్తి ధర్మానికే మనము కేటాయింపబడలేదు. సో వీ హ్యావ్ ద నాలెడ్జ్. మనకి ఉన్న జ్ఞానం ఎంత అంటే మన జీన్స్ లో మనము టైం సెన్స్ ఎలా చేసేవాళ్ళు నీడ చూసి టైం తెలుసుకునేవాళ్ళు. చీకట్లో చుక్కలని మళ్ళీ మాసాలు కానీ మళ్ళీ వాళ్ళు
జంతువులకు ఏ ఆహారం కానీ నేల ఇదేంటి గింజలు మరి ధాన్యాన్ని ప్రొటెక్ట్ చేయటం కానీ ప్రిజర్వేటింగ్ కానీ ఎంత జ్ఞాన సంపద ఉన్న వ్యక్తులు మన ఫోర్ ఫాదర్స్. సో మనలో ఒక క్రియేటివ్ గా మనం రావాలి అనుకుంటే పుష్కలంగా అంత మనలో జీన్స్ లో ఉంది. వీఆర్ మల్టీ టాలెంటెడ్, వీఆర్ ఆల్ రౌండర్స్, మల్టీ టాస్కింగ్ పర్సనాలిటీస్. ఒక పాము కరిస్తే కూడా దానికి వైద్యము, ఒక ప్రతి ఒక్క దాంట్లో అంటే వీఆర్ ఇంటూ ఆల్ ప్రొఫెషన్స్. ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కానీ మనల్ని ఊరు బయట పెట్టినందుకు మన అవసరానికి మనకు ఎవరు ఆదుకోనికి లేకుండా వీఆర్ ఇంటూ కన్స్ట్రక్షన్. మన ఇల్లు మనమే నిర్మించుకునేవాళ్ళు, మన రూఫ్స్ చేపలు అల్లేవాళ్ళు, ఎన్ని బుట్టలు అల్లడము. సో మన ప్రత్యేకంగా ఒక ఉపాధి కింద లేకపోవడం ఒక అడ్వాంటేజ్. ఇవాళ ఏ రంగంలోనైనా రాణించగలుగుతారు. సో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి ఒక మహిళకు కావాల్సిన ఇప్పుడు ప్రస్తుత సమాజంలో కావాల్సిన నైపుణ్యం కానీ పుష్కలంగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్. సో communication is very, very important. So I think I have refreshed you the hereditary character of a Bahujana woman, what she possesses, what the potentiality she has. So now I will just go through this PPT and you can check. So మేడం మీరు కొంచెం entrepreneurship and మైక్ దగ్గరగా పెట్టుకోండి మేడం. entrepreneurship and empowerment. సో ఒక మహిళని ఎంపవర్ చేయటానికి కావలసిన సాధనాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవండి. ఎందుకంటే ఒక గృహిణిగా తన ఇంటిని వంట నుంచి మొదలు పెట్టుకొని రాత్రి తన నిద్రపోయే వరకు శ్రమించేదే, తను చేసే హార్డ్ వర్కే, అదే చాలా పుష్కలంగా సరిపోతుంది. షీ హ్యాస్ గ్రేట్ రెసిస్టెన్స్. తనలో ఒక చాలా పేషెన్స్ ఉంటుంది. సో ఇందులో ఇవాళ రోజు మహిళకు కావాల్సింది ఏంటంటే ఒక పట్టుదల, సమాజంలో కుటుంబం సహకారం ఉంది. సో టుడే an entrepreneurship and empowerment together is being provided to every women in their homes. Even the male members are supporting. They are giving their support, asking them to do something. And due to the technology, we have ample things at home. We have plenty of time andi. Chala prati mahila daggara chala time undi. So in that time, they can develop something. The only thing is they need to say, I can do and I will do. So here, being an entrepreneur, being an entrepreneur is a state of mind. మీ మనసుకు మీరు ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అని అనుకుంటే దానికి ఒక దారి దొరుకుతుంది. you will be guided a path, a way of living, an aspect to lend itself helpful to most everything we do. So whatever product you do is going to help to the society, helpful to everything. So a woman at home, ఒక గృహిణిగా తన చేసే పనులన్నీ ఒక నలుగురి బాగు కోసం. So definitely she is into that, helping others, helping everybody. So today she should be having that braveness. Indian women are very brave, and today we know that every woman, most of them, all the women have reached the highest height in all the professions. They are stepped into all the professions. So entrepreneurship is not a big task, and nowadays it is a very, very easy when it comes to a point that the women need to be confident, have passion about the product. If you don't have passion, then there is a problem there. So first thing, a women need to dream, and it is very important. If you can dream already, this dream of hers, if it is in the subconscious mind,
will definitely one day come out. So nobody can stop it. So you will survive only if you can dream. So you should believe in yourself. If you can believe in yourself that yes, I have taken up this task, I can do it. That is the most important thing. And remember, there is a need or a purpose, then you can come out. The purpose, passion, and possibilities and power, you definitely get it once you start dreaming it. So it is very important for every woman to write down the dream, what she want to achieve: financial freedom, relationships, health. So all the women have 4 things in their daily life where they are achieving it. That is health, wealth, relationships, and spirituality. When you have all these 4 things with you, entrepreneurship is not a big task. So here, entrepreneur as a person, we have discussed a woman having certain qualities. That is, she needs to have lot of self-belief that so many people discourage. As we have heard Arunagar's story, that there are so many people discouraging her, but even the banker, because she is a woman. So you should stand strong as a person to be able to explain things that as I can do it, I will do it. And you should give that confidence in the other person who discourages you. So entrepreneurship is the process. Women is running a home is already in the process of entrepreneurship. She has all she takes care of money matters. She takes care of buying all the products of the home, groceries, vegetables, and also she is a very good logical thinker in saving, in putting her expenditure, and she is very cautious about each and everything. See, it's simply telling is entrepreneurship is a bigger size. A family is a small way she maintains everything. So she should have confidence. స్మాల్ సబ్మిషన్, వీలైతే కొంచెం తెలుగులో చెప్పండి మేడం. Yeah, of course the subject itself is in English, we can't change it, but Yeah. try to So it is దీంట్లో ఏంటంటే ఒక మహిళ వాళ్ళ గృహంని, వాళ్ళ ఇల్లుని నడిపిస్తుంది. దాంట్లో ఏంటంటే షీ టేక్స్ కేర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అందులో ఏంటంటే తను ఒక ఎక్స్పెండిచర్, సేవింగ్స్, తన ఇంటికి తను ఎలా పొదుపు చేయగలుగుతుంది. ఒక మహిళకి ఎప్పుడైతే పొదుపు చేయగలను అనే ఒక ఐడియా ఉందనుకోండి, తను డెఫినెట్ గా ఆంటర్ప్రెన్యూర్ గా ఎదగొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఆంటర్ప్రెన్యూర్షిప్ లో మీకు కావాల్సింది వాళ్ళ కాన్ఫిడెన్స్. సో ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీ అంటాము. ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీలో ఒక ఆంటర్ప్రెన్యూర్షిప్ కి డెవలప్ అవ్వడానికి సర్టన్ క్వాలిటీస్ అండ్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీ ఈస్ ఆల్రెడీ ఇన్ ద విమెన్. దే నీడ్ టు ఐడెంటిఫై ఇట్. సో యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ ఎవ్రీ ఉమెన్ పొజెసెస్ అ పాజిటివ్ యాటిట్యూడ్ బికాస్ షీ రన్స్ అ హోమ్ అండ్ షీఈస్ ఇన్ రిలేషన్షిప్ విత్ అదర్ మెంబర్స్. ఒక కుటుంబాన్ని నడిపిస్తూ తను అందరి కుటుంబ సభ్యులతో తను ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండడం, ఇట్ స్టార్ట్స్ అక్కడ నుంచి, ఇంటి నుంచే తన ఆంటర్ప్రెన్యూర్షిప్ మొదలవుతుంది. సో క్రియేటివ్ థింకింగ్, డెఫినెట్లీ ఒక వంట ఎక్కువ అయినా కానీ, ఒకటి పాడైపోతుందన్నా కానీ, షీ ట్రైస్ టు డిఫరెంట్ గా థింక్ చేయడం. థింకింగ్ అవుట్ ఆఫ్ బాక్స్. క్రియేటివిటీ ఇస్ నథింగ్ బట్ నువ్వు ఇంట్లో దాన్ని చేసిన పదార్థాన్ని వేస్ట్ పోకుండా ప్లస్ దానికి ఇంకా ఉపయోగకరంగా వాడుకునేగా అలా చేసుకోవడం, ఆల్టర్నేట్ సోర్సెస్ ఆలోచించడం. సో ఒక క్రియేటివిటీ అనేది కూడా, షీ ఈస్ వెరీ క్రియేటివ్. విమెన్ ఇస్ వెరీ క్రియేటివ్, బట్ షీ షుడ్ think in that angle. They already think in that angle, but they are creative, they have positive attitude. Identification అనేది ఇంపార్టెంట్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక రిలేషన్షిప్ బంధాలను ఎప్పుడైతే ఇంట్లో ఉన్న వాళ్ళతో ఇంత మంచి బంధాలను నిర్వర్తించి వాళ్ళ మెప్పు పొందడం, తనకి ఆ ఆర్ట్ వచ్చినప్పుడు, షీ కెన్ ఈవెన్ కన్విన్స్ ద కస్టమర్స్,
షీ కెన్ గెట్ ఇన్ టు బిజినెస్ చేయడంలో కూడా తనకి చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే షీ నోస్ ద సైకాలజీ ఆఫ్ ద చిల్డ్రన్, హస్బెండ్, ఇన్లాస్, రిలేటివ్స్. సో ఒక్క మహిళ నిలబడితే ఎన్ని బంధాలు దగ్గరికి వస్తాయి, ఎంతమంది కలివిడిగా ఉంటారు. సో సేమ్ ఇక్కడ ఎంప్లాయీస్, ఇక్కడ తన కస్టమర్స్, ఇక్కడ తన పార్ట్నర్స్. So this is the way she needs to take confidence of the things regarding entrepreneurship. Entrepreneurship lo simple change, oka difference anedi I just wanted to explain. Idi organization skills anevi ఇందులో ఇప్పుడు ప్రస్తుత సమయంలో ఏంటంటే మనీ మేనేజింగ్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. దీంట్లో ఏంటంటే మీకు నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సో little bit of knowledge where you have to be educated regarding the tasks to organize the financial matters. Money ane dan meeda kodiga meeku avgahana chaala important, endukante ikkada oka huge amount of budget untundi kabatti. So as we say ikkada entante oka mahila entrepreneur ga edagalante veeri slide lo chudandi, individual empowerment lo now ippadi varaku maatladindi entry ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఎంట్రీకి కావాల్సిన స్కిల్ అండ్ నాలెడ్జ్. స్కిల్స్ పొటెన్షియల్ గా ఉన్నాయి, కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే సరిపోతుంది. యాటిట్యూడ్స్ అండ్ మోటివేషన్. ఎ విమెన్ ఇస్ సెల్ఫ్ మోటివేటెడ్. ఎందుకంటే తనకి సెల్ఫ్ మోటివేషన్ రావడానికి కారణం ఏంటంటే తన బాధలు కష్టాలే విల్ పుల్ హర్ అవుట్ టు మోటివేట్. ద మోటివేషన్ ఈజ్ హర్ సిచ్యువేషన్. సో డెఫినెట్లీ had a cognition, definitely works in a positive way where she has lots of patience. So manishiki kavalsindi sahana shakti. So mahilalandarki poortiga sahana shakti undi kabatti they can come out and do this business. So it is the process which they need to learn, the system, the discipline of an entrepreneurship. So she is already an entrepreneur, but coming to entrepreneurship, she should learn the organizational boundaries, and definitely she will be more encouraging herself into entrepreneurship. So these are the things, agencies where organizational empowerment is very important. By attending EDP programs, by going and visiting industries, or a woman really interested to go for a manufacturing unit, she should have an experience of minimum of 7 years. మీరు ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి ఒకవేళ ప్లాన్ ఉందనుకోండి, మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేయాల్సింది. యూ విల్ కమ్ టు నో. ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది చాలా ప్రాబ్లమ్స్ లో ల్యాండ్ అవుతుంది. ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా ద ప్రోడక్ట్ knowledge అనేది చాలా important. So you need to have experience. So she is a self-enabled personality, and social empowerment is like she is living in her daily life with all the relationships. So the basic fundamentals to be followed here ikkada entante her desires determine her potential. So taniki oka pattudala, she should be oka ఇది సంకల్ప బలం కనుక గట్టిగా ఉంటే, ఇఫ్ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్, షీ విల్ జస్ట్ టేక్ దట్ ప్లాన్. ఆ ప్లాన్ ని మళ్ళీ తన భర్తకి కానీ తన ఫాదర్ కి కానీ నో అనకుండా వాళ్ళు ఎస్ అనేదాకా వెంటపడి నేను ఇది చేస్తాను అని అంత స్ట్రాంగ్ గా ఉండాల్సిందే మహిళ. ఎందుకంటే ఫస్ట్ ఒకవేళ చెప్పామనుకోండి నేను ఇది చేస్తాను, నాకు ఇది చెయ్యాలనిపిస్తుంది అని, అప్పుడు వాళ్ళకి ఆ నమ్మకం అనేది నువ్వా అనే మాటలో మళ్ళీ చూద్దాంలే తర్వాత చేద్దాంలే, దేర్ ఆర్ పోస్ట్ పోన్మెంట్స్. సో ఈ స్ట్రాంగ్ డిజైర్ అనేది పట్టు వదలకుండా మీ ఒక ఆలోచనను ముందుకు తీసుకెళ్లడము ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బిఫోర్ దాట్ స్వాట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీ ఆపర్చునిటీస్ ఏంటి అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇందులో ఏంటంటే ఈ డిజైర్స్, as I already said, ఒక డిజైర్ అనేది మనిషిలో వచ్చేస్తే వాళ్ళకి అనిపిస్తే then they start questioning why. ఒక వై అనేది మనిషిలో ఆలోచన వస్తే ఆటోమేటిక్ గా హౌ ఎలా చేయాలి,
దానికి దారి పడుతూనే ఉంటుంది. ఇట్ విల్ లీడ్ టు యూ టు యువర్ గోల్ అండ్ డెఫినెట్లీ యూ విల్ అచీవ్. సో ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ హ్యాపెనింగ్. And here it is very important to identify your strengths, weaknesses and opportunities. సో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే వీక్నెసెస్ ని జనరల్ గా అందరు మహిళలు కానీ ఎవరైనా ఇండివిజువల్స్ ఏమంటారంటే వీక్నెస్ ని మీరు రెక్టిఫై చేసుకోండి, మీ వీక్నెస్ ని స్ట్రాంగ్ చేసుకోండి అనేటప్పటికి ఏమవుతుందంటే ప్రతి ఒక్క వ్యక్తిలో నాది వీక్నెస్. సో దెర్ ఈస్ అ నెగటివ్ థాట్ ఇన్ హిమ్. సో ఇది సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా రిజిస్టర్ అయిపోతుంది. నేను చేయలేను, నాకు చేత కాదు, నాకు ఈ వీక్నెస్ ఉంది, ఇలాంటి నెగటివ్ థాట్స్ తోటి వాళ్ళు ఎప్పుడు అనుకుంటూ ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్స్ అనేది వాళ్ళు ఆలోచన చెయ్యరు. సో ఇట్ ఈస్ అ రాంగ్ థింగ్. ఇక్కడ మీకు వీక్నెసెస్ ఐడెంటిఫై చేసి పెట్టమన్నారే కానీ మీరు ఆ వీక్ అని అనుకుంటూ ఉండమని కాదు ఇక్కడ. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే స్ట్రెంగ్స్, యూ ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్. ఆటోమేటికలీ మీ స్ట్రెంగ్త్ ని పట్టుకొని వెళ్ళిపోండి, ఆ వీక్నెస్ ని పక్కన పెట్టేసేస్తే then definitely that will multiply there. And what people do, అందరూ ఏం చేస్తారంటే వీక్నెస్ గురించి ఆలోచిస్తూ వీక్నెస్ లోనే ఉండిపోవడం అవుతుంది. సో అకార్డింగ్ టు ద లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఏం థింక్ చేస్తున్నారో అదే అవుతూ ఉంటుంది. సో నెవర్ థింక్ నెగటివ్. అండ్ ఆంట్రప్రెన్యూర్ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ ఇస్ టు థింక్ పాజిటివ్. ఎంత పరిస్థితిలో కూడా నేను దీన్ని నెగ్గుకొని బయటికి వస్తాను అనే పాజిటివ్నెస్ ఉండాలి. సో ఇక్కడ స్ట్రెంగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆపర్చునిటీస్ అనేవి మీరు ఐడెంటిఫై చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం ఏంటంటే ఇందాక ఒక మహిళ ఆనియన్స్ కట్ చేసి అంత, ఇప్పుడు COVID-19 తర్వాత కూడా దేర్ ఇస్ ఎ మార్కెట్. అండ్ యూ హ్యావ్ సీన్, ఐ థింక్ మీరు చూసి ఉంటారు, మాస్క్లు తయారు చేయటం కానీ ఎన్నో. సో చూసింగ్ అ ప్రోడక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రోడక్ట్ ఎలా ఉండాలంటే మనసుకు హద్దెలాగా ఉండాలి. అట్ ఎనీ కాస్ట్ మీరు ఒక్కరు కూడా నిలబడి చేసుకునే అంత పొటెన్షియాలిటీ మీలో ఉత్సాహం అనేది వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే ఇవాళ రోజు ఇన్నోవేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోడక్ట్ ఇన్నోవేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పూల జడ, ఊరికే పువ్వులు పెట్టి జడ చేసి అమ్మడం కాకుండా అందులో పూసలు పెట్టడం, బ్రింగ్ సమ్ వెరీ రిబ్బన్స్ పెట్టడం, ఇన్నోవేటివ్ వే. సో అలాంటి థింకింగ్ ఎవ్రీ టైమ్ ఆంట్రప్రెన్యూర్ రిక్వైర్స్ ఇన్నోవేషన్ అనేది. సో యూ షుడ్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అకార్డింగ్ టు సిచ్యువేషన్. సో డ్యూ టు కోవిడ్ హ్యాండ్ శానిటైజర్స్, ఇవాళ రోజు హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేయాలంటే బాటిల్ ని ప్రెస్ చేసి చేతిలోకి తీసుకోవాలి. బట్ ఇన్నోవేటివ్ గా వచ్చాయి చూడండి, పెడల్ శానిటైజర్స్ వచ్చాయి, కాలు పెట్టి నొక్కగానే మీకు చేతులకు శానిటైజర్ వచ్చేస్తుంది. అండ్ టనల్స్, సో టు శానిటైజర్. సో just if you can sit for a moment and think, if you are really into want to do something, oka business cheyalani undi మీ మైండ్ లో ఉంటే, you just sit and think and you will definitely get ideas. So product viability, it is very important. Whichever product you are coming, it should reach to the environment. So ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్, సమాజం ఆ ప్రోడక్ట్ ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రోడక్ట్ వయబిలిటీ will be very important to research. And here ival roju marketing is not at all a problem because everything is online. You can put things online, and if they check out the quality unte matram definitely your business will click andi. So your promotion is done because of digital marketing. It is very useful to each and everybody. A women today need not go. ఇదివరకు డిజిటల్ లేనప్పుడు ఏమైందంటే మార్కెటింగ్ కోసం ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి జర్నీ చేసి వెళ్ళి వాళ్ళని ఆ మార్కెటింగ్ కోసం మన ప్రోడక్ట్ అమ్మడానికి ఒక కమ్యూనికేషన్ స్కిల్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఉండేది. అలా ఏం లేదు, ఒక మెయిల్ పెట్టి వాళ్ళని ప్రోడక్ట్ చేస్తున్నాము, ఫేస్బుక్ లో మీరు పోస్ట్ చేసి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మార్కెట్ ఇఫ్ ద ప్రోడక్ట్ ఈస్ వయబుల్. మీకు అక్కడ ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ ఇన్నోవేటివ్ ఒక యూనిక్నెస్ ఉంటే మాత్రం డెఫినెట్ గా ఇట్ గోస్.
సో ఫైనాన్స్ అంటే ఎప్పుడు కూడా చిన్నగా స్టార్ట్ చేయాలి అనేది ఎందుకంటే మనకు ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ గా లేదు కాబట్టి we should also focus in managing in a small scale లో if the product is okay మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందంటే you can go ahead but still business లో ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుంటాను అంటే ఒక చిన్న అమౌంట్ తోటి మీరు మీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో మార్కెటింగ్ ఫీజిబిలిటీ అనేది డెఫినెట్ గా మనం చూసుకోవాలి. సో ఎంత కాంపిటీషన్ ఉందో ఆ కాంపిటీషన్ లో భయపడాల్సింది ఏమీ లేదు. విచ్ ఎవర్ ప్రోడక్ట్ ఈస్ ఇన్ కాంపిటీషన్ యూ కెన్ టేక్ దాట్ ప్రోడక్ట్. ఇక్కడ రెండు ఉన్నాయండి. ఇప్పుడు ఉన్న మార్కెట్ లో ఉన్న ప్రోడక్ట్ ని తీసుకొని మీరు బిజినెస్ చేయొచ్చు, లేకపోతే మీ పేటెంటెడ్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ తోటి చేయొచ్చు. సో మీరు మీ ప్రోడక్ట్ మీరు ఇన్నోవేటివ్ గా వస్తున్నారు ఆ ప్రోడక్ట్ తోటి మార్కెట్ లోకి అంటే నో డౌట్ అది కొత్తది కాబట్టి మార్కెట్ స్వీకరిస్తుంది, యాక్సెప్టబిలిటీ 100% ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ మార్కెట్ మీరు ప్రోడక్టే చేయాలి అనే ఒక ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. యూ షుడ్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దట్ ప్రోడక్ట్. సో హియర్ ప్రాఫిట్ అండ్ లాసెస్ గురించి అండ్ ఛాలెంజెస్ గురించి యూ హ్యావ్ సీన్ హౌ మచ్ స్ట్రగుల్ దేర్ ఈస్. బట్ ఇఫ్ యూ ప్లాన్, మీరు ఒక ప్లానింగ్ పథకం ప్రకారంగా కనుక చేసుకోగలిగితే డెఫినెట్ గా యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ జనరేటింగ్ యువర్ ప్రాఫిట్స్. సో లాసెస్, బిజినెస్ ఇస్ రిస్క్, అది అందరికీ తెలుసు. బట్ ఆల్వేస్ థింకింగ్ దట్ బిజినెస్ ఇస్ రిస్క్ అంటే యూ విల్ ఫాల్ టు ద రిస్క్ అండి. సో నెవర్ థింక్ దట్ రిస్క్ ఉంది నేను లాస్ లో వెళ్ళిపోతాను. ఈ అఫర్మేషన్స్, నెగటివ్ అఫర్మేషన్స్ షుడ్ బి అవాయిడెడ్. So this is the very important thing, that whatever your brain thinks will happen. It will be registered. I remind you, it will be registered into your subconscious mind. So here, learning to identify the risks. Okay, risk undi, adi enta takkulo manam బయటపడగలుగుతాం అనేది కూడా మీరు ఆల్టర్నేట్ ఆలోచించే శక్తి మీలో ఉంటుంది. yes, పరిస్థితులు వస్తాయి. So definitely you need to take a chance of risking things. Yes, madam, మనకు ఇంకొక 5 minutes ఉంది. Yeah, I'm ending, and this is the conclusion where I say vendor management process is very important. Establish business goals, choose the best vendor, and manage vendors. So that is very important. And conclude the startups. So in my conclusion, I just tell innovation, idea, goal, business plan, money, inka team. So total entrepreneurship depends upon all these 6 things in synchronize. So there is an Ant's rule book of life where it is mind your business. When you do business, if somebody says anything, you don't bother. Meer em cheyalanunedi cheyandi. So it is very important to follow all the disciplines. So I say, so you need to dream. Your success is in your dream, if you can dream. So here I would like to say one quotation and end up. The quotation is, communication is the language of relationship. Communication is the language of relationship. Relationship is life. Life is communication. So dear all brothers and sisters, we need to communicate to yourself, communicate to everybody. So life is communicating. Once you have mastered the art of communication, entrepreneurship is very easy. And one more very important thing is, the only competitor in this world for every individual is. So I tell you the answer. The only competitor in this world for every individual is time. So if you can win a race with time, success follows as shadow behind you. Success follows as shadow behind you. So to win a race with time, you need to plan and implement. Planning plus implementation is equal to winning the race with time. So I hope. Thank you all.
So I say balance. Success of an entrepreneurship relies on balance of breadth. So if you can balance of breadth, ఒక చిన్న విషయం ఇక్కడ ఏంటంటే మనకి బ్రెత్ ఎవరైతే బ్యాలెన్స్ చేయగలుగుతారో దే విల్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్. సో హియర్ కోపం వచ్చినా ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ శ్వాసలో మార్పు వస్తుంది, బాధపడ్డా శ్వాసలో మార్పు వస్తుంది. సో మీరు సంతోషంగా ఆనందంగా ఉన్నా మీరు శ్వాసను గమనించగలిగితే శ్వాస ఒక లయలో ఉంటుంది. సో ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి, ఒక సక్సెస్ఫుల్ ఆంట్రప్రినర్కి కావాల్సింది ఏంటంటే తన శ్వాస లయలో ఉండడం. ఎవరి మీద కోపం అవ్వటం, బాధపడటం, యూ కెనాట్ గ్రో యాజ్ అ సక్సెస్ఫుల్ ఆంట్రప్రినర్. సో ఈ లయలో శ్వాస ఉండాలి, మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. So there are n number of breathing techniques. Once you take up breathing and your meditation part, definitely you will get innovative ideas and you will be very successful. So keep smiling, Andy, and all the best to you all. Thank you. Hello. Yeah, madam, really it's inspiring. Thank you very much for enlightening many. Really, I could able to see the very important characteristics that an entrepreneur should develop and also follow. Each session ki really we need a one day, because we all need hand holding to adapt this kind of characteristics and then activities in day-to-day life as an entrepreneur. And thank you very much for enlightening us with your inspiring talk. And now I open audience for question and answers. If you have any questions, you can type in a chat box, or you can just raise your hand and we will unmute and then you can ask the questions. And the preference will be given to the women first. Yeah. So as two of the audience already raised their hands, since beginning. So let me call upon Malkraj. Malkraj garu. Yeah, hi Andy. So directly you can just go to your question, sir. Sure. Good evening, everyone. So first question I thought of asking, but I got few answers from the second. Like to get few more details. So, like when I'm doing a job, right, already, and if we want to go into a business area, so what is that? Can we start up with part-time, and will that be a successful thing for that to go ahead? అంటే పార్ట్ టైం నుంచి స్టార్ట్ పెడితే అది ప్రోగ్రెస్ కరెక్ట్ గా ఉంటుందా? అండ్ వాట్ ఈస్ దట్ వీ నీడ్ టు అప్గ్రేడ్ అవర్ స్కిల్స్ అండ్ బేస్డ్ ఆన్ అవర్ areas of skill improvement. So how do we need to identify which there are a number of things as well in the market? What is that we need to see which one I am suitable for that? So how do we need to do that analysis? Madam Arna ji, can you answer this question? This question is, అంటే ఎలాంటి బిజినెస్ ఆపర్చునిటీస్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఎలాంటి స్కిల్ సెట్ కావాలనేది ఎలా పెంచుకోవాలి, అండ్ ఒకవేళ పార్ట్ టైం చేస్తే ఎంతవరకు సక్సెస్ఫుల్ ఉంటుంది? ఇస్ ఇట్ వి నీడ్ టు గివ్ కంప్లీట్లీ ఫుల్ టైం ఆర్ పార్ట్ టైం ఇస్ గుడ్ ఎనఫ్ టు స్టార్ట్? మేడం అరుణ మేడం ఉన్నారా, ఆర్ అదర్వైజ్ ఉషా మేడం? మీరు ఇప్పుడు ఇవాళ రోజు స్టార్టప్ మీరు చూశారు, బూమింగ్ అప్. ఎందుకంటే వాళ్ళకి ఒకరి కింద పనిచేయదు, వాళ్ళు చేసిన టాలెంట్ కి అంత డబ్బు సంపాదన రావట్లేదు. There are two reasons that they are not happy to work under somebody's, and second thing, I think, is it audible? Yes madam. So second thing is they want economic freedom. So whatever talent they put. మీరు కొంచెం మైక్ దగ్గర పెట్టుకోరా, మీ వాయిస్ చాలా లో ఉంది. ఓకే అండి. yes ma'am, yes. సో వాళ్ళ టాలెంట్ ని వేరే వాళ్ళు వాడుకొని డబ్బు చేసుకోవడం ఒకటి. సో యాజ్ యు ఆర్ ఎన్ ఎంప్లాయీ,
you need to have, you want to identify. So first you write down your weakness and strength and you consult. ఇవాళ రోజు ఏంటంటే మీ స్కిల్ ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఇదివరకు లాట్ ఆఫ్ స్కోప్, బట్ డ్యూ టు న్యూక్లియర్ ఫ్యామిలీస్, నో ఇంటరాక్షన్స్, నో యాక్టివిటీస్ టు ఐడెంటిఫై ద స్కిల్. టుడే ద స్కూల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, ఒక బాధాకర విషయం ఏంటంటే చదవమంటారు కానీ చదివే నైపుణ్యాలు, అంటే చదువుని ఎలా చదవాలనేది నేర్పించరు. సో అది గనక పిల్లలకి నేర్పిస్తే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ క్లాస్ లో 40కి 40 ఫస్ట్ వస్తారు. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే నైపుణ్యం, ఆ నైపుణ్యాన్ని చెప్పడం. సో మీ నైపుణ్యాలు ఐడెంటిఫై అవ్వాలంటే మీరు కూర్చొని మీ స్ట్రెంగ్స్, వీక్నెస్, SWOT అనాలిసిస్ అండ్ యూ కన్సల్ట్. బిజినెస్ కన్సల్టెంట్స్ ఉంటారు. యూ గో అండ్ పుట్ అవుట్ యువర్ ఐడియా and then you take suggestions and you just strengthen those points which they give it to you. But discussion is very important, and you go around reading books, case studies, especially successful entrepreneurs. మీరు అది అలా చూస్తూ ఉంటే మీకు మీ లోపల ఇన్స్టింక్ట్ అనేది మీకు ఒకటి అనిపిస్తుంది. సో యూ విల్ ఆటోమేటిక్లీ ఐడెంటిఫై యువర్ స్కిల్ దేర్. And if not, you can meet psychologist, consultant. There are lot of scope, and there is one wonderful thing, test. Ipudu DMIT antaru, dermatoglycophysics multiple intelligence test, where it gives out a 42-page report regarding your left brain, right brain analysis istudandi. Manaki 8 domains untayi. Left ki 4 domains and right 4 domains, logistic, linguistic, artistic ala. సో మీరు ఆ టెస్ట్ చేసుకొని కూడా మీరు మీ స్కిల్స్ ని, మీ డొమైన్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. లాజికల్ థింకింగ్, న్యాచురలిస్టిక్. యా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో అంటే ఇక్కడ ఏంటంటే దట్స్ ద వన్, బట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మనకి పార్టిసిపెంట్స్ లో కూడా ఆన్సర్స్ ఇస్తున్నారు. దట్స్ గుడ్ సైన్. సో పార్టిసిపెంట్స్ కూడా ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు యూ కెన్ పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ చాట్ బార్. So that's very good for having multiple answers for the single question. And manaki Chandrasekhar Prasad garu and what he said is so better always go for a full time. So because business is always a full time, it's not a part time activity. And as you said, we have many platforms to go and then learn the skills. Next question, I request yeah, so next question, Subbarao garu. You are there? Okay. So otherwise, yeah, K. Subbarao garu. So you raised your hand for a question. You are there? Yes, sir. తీసుకొని మాట్లాడండి. క్వశ్చన్ సార్, మీరు క్వశ్చన్ ఏమైనా అడుగుతారా? అవును సార్, అడుగుతాను. యా ప్లీజ్ సార్, గో హెడ్. ఐ యామ్ ఏ రిటైర్డ్ టీచర్ సార్. సార్, ఏదన్నా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే దాన్ని పెద్ద ప్రాఫిట్ అని కాకుండా ఒక 4-5కి కనీసం కొంతమంది కన్నా కొంచెం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఏదైనా విలేజ్ లో, మా ఓన్ విలేజ్ లో కానీ. హలో, సుబ్బారావు గారు, చెప్పండి. మీకు ఫస్ట్ మీ గోల్ ఏంటంటే మీరు యాక్టివ్ గా ఉండటం యాజ్ యు ఆర్ ఎ రిటైర్డ్ పర్సన్. సెకండ్ థింగ్, ఒక 4కి ఉపాధి కల్పన. ఇందులో మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే మీకు ఉన్న శక్తులు ఏంటి, మీరు ఏం చేయగలుగుతారు, మీ స్ట్రెంగ్త్ ఏంటి. మీకు ఒక నాలెడ్జ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ లైక్ ట్యూషన్స్ గ్రూప్ చేసి ఎడ్యుకేషన్ ఫీల్డ్, ఫస్ట్ యూ నీడ్ టు ఐడెంటిఫై మీకున్న స్కిల్ ఏంటో, మీకున్నవేంటో మీరు నోట్ చేసుకొని అందులో షార్ట్ లిస్ట్ చేసుకుంటూ దెన్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ఇట్ అండ్ ఎక్స్పెరిమెంట్ అండి. దీంట్లో మీకు పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి మీరు వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ స్ట్రెంగ్త్స్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. మేడం, యా, హలో. చెప్పండి. నేను
యాక్చువల్గా ఏదైనా క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఓకే మామూలుగా లేడీస్కి ఉపయోగపడే కానీ సపోజ్ నైటీస్ కానీ అట్లాగే జెంట్స్ సంబంధించిన ఈ బనియన్స్ ఇట్లాంటివి ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని ఒక ఆలోచన ఉంది మేడం. ఓకే, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని ఆలోచన ఉన్నప్పుడు మీరు మార్కెట్ ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే మీకు ఆ పొటెన్షియల్ అది చెయ్యాలని ఉంది, అందులో గ్రోత్ ఉంది, చాలా గ్రోత్ ఉంది. మనుషులు ఉన్నంత కాలము కొన్ని ప్రోడక్ట్స్ కంపల్సరీ వాడేవి ఉంటాయి. కాబట్టి దీంట్లో ఏంటంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ మార్కెట్, మీరు కనీసం ఒక 25% మార్కెట్ వాళ్ళతోటి మీరు కనెక్షన్స్, వాళ్ళు మీ ప్రోడక్ట్ తీసుకుంటామనే హామీ, అది అంతా కొద్దిగా మాట రూపకంగానన్నా మీకు దక్కిందనుకోండి, దెన్ యూ కెన్ స్టార్ట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ సార్ ఎనీహౌ మనకి వాట్సాప్ గ్రూప్ లో కానీ చాట్ బాక్స్ లో యూ కెన్ ఆల్సో గెట్ దేర్ నెంబర్స్ పర్సనల్లీ, ఓకే, అండ్ ఆల్సో గెట్ కనెక్టెడ్. నెక్స్ట్ క్వశ్చన్, గెలాక్సీ J7 అని పేరు లేదు, బట్ గెస్ట్ యు ఆర్ ట్రైంగ్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. గెలాక్సీ J7 సార్, మీరు ఐ డోంట్ నో వెదర్. హలో మేడం. సార్, నా పేరు వనజ అండి, యాజ్ ఎ టీచర్. సార్ నాకు సార్ వినొస్తుందా అండి? ఎస్ మేడం, ప్లీజ్ గో అహెడ్. సార్ నేను ఒక ఏసీ ఉమె యాజ్ ఏ గౌట్ టీచర్, బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిజినెస్, మెయిన్లీ ఫుడ్ ప్రాసెసింగ్ మీద. నేను ఒక అనాలిసిస్ ప్లస్ అంటే బిజినెస్ గురించి దాదాపు దగ్గర పెట్టుకొని అడగండి మేడం. అండ్ సార్ ఫుడ్ ప్రాసెస్ మీద నాకు ఇన్ఫర్మేషన్ కావాలి సార్. అవును సార్, దానికి బిజినెస్ మీద నాకు సంబంధించి దాని డాటా కానీ, దాని అనాలిసిస్, దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా నేను రెడీ చేసుకున్నాను. మార్కెట్ కూడా మాక్సిమం రెడీ అయిపోయింది. కాకపోతే నేను టీచర్ని కాబట్టి నేను ఏది చేయకూడదు కదా. హౌ కెన్ ఐ స్టార్ట్ బిజినెస్? హలో హలో మేడం, ఫుడ్ ప్రాసెస్ చెప్పండి. ప్రాసెసింగ్ ఇండస్ట్రీ డీటెయిల్స్ ఇంకా మీకు కావాలంటే మీరు డిక్కీ సంస్థకి కలవచ్చు. అండ్ మీరు ఒక గవర్నమెంట్ టీచర్, మీ పైన బిజినెస్ స్టార్ట్ చేయలేను అని అనుకుంటే వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మీరు ఆ వర్క్ చేయడం అలా కూడా చేసుకోవచ్చు. ఓకే మేడం. డిక్కీ అంటే ఇన్ఫర్మేషన్ మేడం, మీరు గ్రూప్ లో జాయిన్ అయ్యారా? గ్రూప్ లో అవునండి జాయిన్ అయ్యండి. దెన్ వి విల్ గివ్ యూ ది ఇన్ఫర్మేషన్. మీరు ఫుడ్ ప్రాసెసింగ్ అంటున్నారు కాబట్టి ఐ హావ్ ఎ లిటిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. మీరు NIN విన్నారా? నేషనల్ న్యూట్రిషన్ విన్నానండి. ఒక సోర్స్ ఉంది. తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది ప్రాసెసింగ్. ఓకే సార్. యాక్చువల్లీ దే విల్ హెల్ప్ us to మేక్ a food processing products. సో దాంతో యూ కెన్ విజిట్ ది CE విజిట్ చేయొచ్చు, మీరు డిక్కీ విజిట్ చేయొచ్చు, MSME విజిట్. Also in touch with Usha madam and Arna madam. Okay, మీరు you will also give you madam, you have anything to one thing, డైరెక్ట్ గా NIN గానీ డైరెక్ట్ గా సంస్థలో వెళ్ళి కలిస్తే కదా, ఒక ఆర్గనైజేషన్ పేరుతో చెప్పి మీకు అక్కడ చాలా మంచి ఇన్పుట్స్ ఇవ్వటం జరుగుతుందండి. సో దట్స్ వై యూ షుడ్ బి లింక్ టు సమ్ ఆర్గనైజేషన్. అండ్ ఎన్నో బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎంటర్ప్రినర్ ఆర్గనైజేషన్స్. సో ఇట్స్ బెటర్ టు గో ఇండివిజువల్ గా వెళ్తే ఏంటంటే మీకు తెలుసు, రెఫరెన్స్ నుంచి వెళ్ళిన రెస్పెక్ట్ అండ్ ఇండివిజువల్ గా వెళ్ళిన రెస్పెక్ట్ కి ఒక సంస్థ పేరు చెప్పుకొని మీరు వెళ్ళారనుకోండి, మీకు మంచి రెస్పెక్ట్ అండ్ దే విల్ బి గివింగ్ యూ 100% ఇన్పుట్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణయ్య గారు, మోదుగు కృష్ణయ్య గారు పోస్టెడ్ ఏ క్వశ్చన్ ఇన్ చాట్ బాక్స్. ఏంటంటే, నేను ట్యూటోరియల్ నడుపుతున్నాను, బట్ ఇప్పుడు అది లాక్డౌన్ వల్ల క్లోజ్ అయింది. హౌ కెన్ ఐ రన్ అని చెప్పారు. ఐ థింక్ సో బీయింగ్ అన్ అకాడమిషియన్, ఆల్సో ఎడ్యుటెక్ ఎంటర్ప్రెన్యూర్, ఐ కెన్ అడ్రస్ దిస్ క్వశ్చన్. మీరు కృష్ణయ్య గారు, మీరు ఏం చేస్తారంటే, యూ ట్రై టు ఫైండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్
హలో సార్. సార్ వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం ఎట్లయితే ఆన్లైన్ లో ఒక సెషన్ కండక్ట్ చేస్తున్నామో, అదే విధంగా మీరు ఏం చేయొచ్చు అని అంటే, యూ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ ది ప్రొప్రైటరీ ప్లాట్ఫామ్ ఫర్ యువర్ ట్యూషన్స్. ఓకే సార్. సో మీరు దాన్ని ఎదురు యూ కెన్ స్టార్ట్ ఇట్ యాజ్ ఏ ప్రొప్రైటరీ కన్సర్న్ గా చేయొచ్చు, లేకపోతే పార్ట్నర్షిప్ ఫర్మ్ గా మీరు స్టార్ట్ చేయొచ్చు, రైట్? ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ బిగ్ స్కోప్, యూ కెన్ ఆల్సో స్టార్ట్ యాజ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్. దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో కన్సర్న్ హెల్ప్ విల్ బి గివెన్ సార్ రెఫరెన్సెస్. మీరు గ్రూప్ లో మీరు పోస్ట్ చేయండి సార్, మీరు రిక్వెస్ట్, దెన్ వీ విల్ గివ్ యూ ది కాంటాక్ట్. ఇంకేమైనా అడగాలనుకుంటున్నారు? అదే సార్, ఇప్పుడు ఈ ట్యూషన్స్ అన్ని ఇట్లా ఇబ్బంది అవుతుంది కదా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో, అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఏమైనా స్టార్ట్అప్స్ ఉన్నాయేమో అని తెలుసుకుందామని ఇంకో క్వశ్చన్ కూడా పోస్ట్ చేసింది సార్. ఓకే అండి. సో రిగార్డింగ్ అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్, you can always contact NIN or Agriculture University, these two. మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయొచ్చు. యూ కెన్ విజిట్ దేర్ వెబ్సైట్ ఆల్సో. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ది ఆస్పిరేషన్ అండి. దెర్ ఇస్ నో లిమిట్. ఓకే. అండ్ ఆల్సో యూ హ్యావ్ our organization to guide. See, no organization will give you complete support, but only people will connect you. Thank you, sir. Thank you. So next question. Yeah. So right. So ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్ ఆర్ పోస్ట్ యువర్ క్వశ్చన్ ఇన్ ద చాట్ బాక్స్ సో దట్ ఐ కెన్ ఆస్క్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. మీ తరఫున నేను క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. లేదా మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ఐ కెన్ గివ్ యూ పర్మిషన్. బికాస్ అందరిని అన్మ్యూట్ చేస్తే మనం క్వశ్చన్స్ అడగడానికి ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే ఐ కెన్ గివ్ యూ ది opportunity. Now Vinay Vikas, please ask your question. Yeah, hi, I'm Vinay Vikas speaking from Boston, USA. Thank you for organizing this call. It's really inspirational and motivational. నా క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు ఈ అరుణ గారు కానీ ఉషా గారు కానీ బిజినెస్ లో ఉన్నారు కదా, ఇందాక ఒకరు అడిగారు, కొత్తగా వచ్చే వాళ్ళకంటే కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే కొంచెం వాళ్ళకు ఎక్కువ స్కోప్ ఉంటుంది అని చెప్పి. కానీ ఐ వాంటెడ్ టు ఆస్క్, హౌ మెనీ ఆఫ్ దీస్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ supporting MBA people as interns in their business, so that can many people learn about the processes and also about the business operations while they are doing their MBA, because that is important. In India, doing MBA is just a theoretical knowledge. They don't have any practical knowledge on how business is operated. So if Miss Aruna or Miss Usha can open the doors for our Bahujan MBA students, every summer they have at least 1.5 to 2 months going waste. If they open the doors as into even when the semester is also in operation, they can also go and just hang around. They don't have to pay any money, but they just have to give exposure to the business operation. Correct. That gives a lot of Vinay Vikas. Vinay Vikas, this question is really helpful for many aspirants and then young entrepreneurs, also aspirants who are studying their MS, MBA across the world. So we have an experienced guy in the participants who is Dr. Prabhakar from London. Prabhakar ji, if you are available, I think you are the right person to answer this question. You are a serial entrepreneur. Sir, can you answer this question? Sir, question ఏంటంటే, see, he is doing his MBA in California. I mean, so the other country. No. Sorry, I'm not doing MBA. I'm a scientist working in Boston here. But I'm telling, why don't you open up these businesses to MBA interns who are based in India? It's not for me. That's really nice. That's really nice of you. So he's asking, why can't we open an opportunity or the doors for the MBA graduates to do internship and go as an entrepreneur? So this is really good, and this kind of activities are already happening in Hyderabad, because as an I'm sorry to disturb. It's not graduates. I want students who has joined MBA program
they should start going and doing internship in the companies as they are doing their MBA, so that give them a real-time experience of what they are learning there. Yeah, you're correct. But my answer is also the same. I work as a head for an incubation center and also a head for a research and development center. And see, we are sending these students to more than 700 different companies as an interns, right? Not only MBA, but many students are going and doing internship. Okay, so we will definitely request Dickey organization and then CE organization to open their doors to permit our guys to do internship and then learn. So really this kind of a real-time experience would required. So during their study, really it's very important question. And as the speakers also the part of the organization. And I think Prabhakarji, can you answer this? Or యాక్చువల్లీ ఇక్కడ లండన్ లో యూనివర్సిటీస్ ఏం చేస్తుంటాయి అంటే ఈ ఫస్ట్ లోనే అప్లికేషన్ వేసినప్పుడు వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసినప్పుడు లేదా ఫీజు కలెక్ట్ చేస్తున్నప్పుడే ఒక ఆప్షన్ పెడుతున్నారు. మీకు కోర్స్ అయిపోయిన తర్వాత లేదా కోర్స్ మధ్యలో కానీ ఇంటర్న్షిప్ కావాలా ఉంటే ఇగో ఈ ఫీజు ఎక్స్ట్రా ఫీజు పే చేయండి, మేము మీకు మిగతా కంపెనీస్ కానీ వాళ్ళకి కానీ ఒక 3 months లేకపోతే ఒక 1 year ప్రోగ్రామ్ మేము కోర్స్ అయిపోయిన తర్వాత అరేంజ్ చేస్తాము అనేది ఒక ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది. అది అందుకోసం స్టూడెంట్స్ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు కోర్సు జాయిన్ అయినప్పుడే ముందు అది టిక్ పెట్టేసి ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా ఎక్స్ట్రా ఫీజు పే చేసి మిగతా కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1 year ఇదేది అప్రెంటిస్షిప్ చేస్తున్నారు అన్నమాట. అలాంటి ప్రోగ్రామ్ మన ఇండియాలో కూడా MBA ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే ఉన్నారో కానీ వాళ్ళు కూడా లేదా స్టూడెంట్స్ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్ లో జాయిన్ అయినట్లు కానీ లేకపోతే మీరు అన్నట్టు ఈ డిక్కీ కానీ వీళ్ళని కానీ కాంటాక్ట్ చేసి అది ఒక నెట్వర్క్ గా ఏర్పరిచి ఆ స్టూడెంట్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేసేసి అది లేకపోతే ఏం చేస్తారంటే ఇక్కడ యూనివర్సిటీలో స్టార్టింగ్ లోనే కెరియర్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి కెరియర్ ఫెయిర్ ఒకటి పెడతారు. ఇగో ఇక్కడ ఉన్నవి మీరు ఏమన్నా కావాలంటే చేసుకోండి అని చెప్పేసి ఆ యొక్క కెరియర్ ఫెయిర్ అనేది యూనివర్సిటీస్ కానీ లేదా కాలేజెస్ కానీ అవి పెట్టి వాళ్ళని అవేర్ చేసి వాళ్ళకి ఫర్దర్ ఆప్షన్స్ ఇచ్చినట్లయితే బాగుంటుందని నా ఉద్దేశం. Yeah, thank you very much, Andy. And definitely we'll put this request to the Dickey organization and then other organizations to support the. I just wanted to. Ramakrishna, I have a question. Ramakrishna, I have a question. Just a minute. Actually, I supposed to invite the Nara Ravikumar sir to answer this question, because so he is connect to the hundreds of organizations and to find the opportunities for the internship. And then we have a Vinod. After that we'll go to the Prabhanjanji. So first we have a Vinod. Vinod, you have a question, right? Can you please unmute? Yes, sir. Yes, sir. Good evening, sir. I'm Aruna, sir. I completed my BTech in EEE stream. Do you have any business ideas, sir? నా స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళకి అంటే చాలా మంది బీటెక్ చేసి ఖాళీగా ఉంటున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు సార్. సో మీరు ఎలా మేడం మీరు బీటెక్ చేశారు? బీటెక్ చేశారు సార్. బీటెక్ చేశాను సార్, ఎలక్ట్రికల్ లో సార్, EEE. ఓకే మేడం, ఓకే. So Madam Aruna Ushagiri madam, see the women who have completed her graduation wanted to become an entrepreneur. What you suggest? హలో హలో సార్, నా పేరు అయోధ్య సార్. మేడం హలో నా పేరు అయోధ్య మేడం. నాకు ఆటోమొబైల్ ఎక్స్పీరియన్స్ ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంది మేడం. నేను సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలంటే ఇక్కడ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది మేడం. ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసుకున్నా కానీ ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఎవరిని రీచ్ కావాలా మేడం? అప్రోచ్ కావాలా మేడం? ఉషా మేడం. యా, మీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ప్రొఫైల్ చాలా కన్విన్సింగ్ గా చేయాల్సి ఉంటుంది. దాంట్లో మీరు రాసిన విధానం
బ్యాంకర్స్ కి కన్విన్స్ చేసేలాగా ఉండాలండి. సో ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. అది చూసి మీ ఇంట్రడక్షన్స్ కానీ అందులో పొందుపరిచిన విషయం కానీ సో డెఫినెట్లీ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ అండి. 50% project detailed project profile will play a major role in getting funds. So why మీకు అయోధ్య గారు ఫండ్ క్రియేట్ చేసుకోవడానికి ఇందాక అరుణ గారు చెప్పారు, బ్యాంకర్స్ తిప్పి పంపించడం, ఎన్ని బ్యాంక్స్ కి అప్రోచ్ అయిన ఎక్స్పీరియన్స్ కూడా తను షేర్ చేశారు. సో ఐఎమ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ consultant who prepares detailed project profiles. So we will have a look later andi meeku okavela if you want to connect then we will connect. Yeah, I will okay. support Okay, you. thank you madam. Thank you, madam. So Sirisha, Sirisha, okay. So Professor Prabhanjan ji, please unmute yourself and then ask your question, sir. Jai Bhim, good evening to all. Today we have a nice program by the two ladies. They have excelled in their sharing their ideas and experiences and knowledge. My question is to Dicky and also the entrepreneurs, women entrepreneurs or male entrepreneurs. ప్రతి కంపెనీకి కొంత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సిఎస్ఆర్. సో డిక్కీ కానీ విమెన్ డిక్కీ కానీ ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బహుజనులని చైతన్యం చేయడానికి చేపట్టిన కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా ఇప్పటి వరకు? ఉదాహరణకి బహుజన్ విజ్డమ్ సొసైటీ ఉంది, గ్రామాల్లోకి వెళ్ళి విద్యార్థులకి మంచి జ్ఞానాన్ని అందించాలనే ఆలోచన ఉంది కదా. ఆ విధంగా అంటే కేవలం అంటే మనీని డెవలప్ చేసుకోవడము, క్యాపిటల్ ని డెవలప్ చేసుకోవడమే కాకుండా ఆ క్యాపిటల్ ని సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ఏ విధమైన కార్యక్రమాలు తీసుకుంటున్నారు అనేది నర్ర రవికుమార్ గాని, అరుణ దాసరి గారు కానీ, లేదా ఉషాగిరి గారు కానీ ఎవరైనా సమాధానం చెప్పవచ్చు, అందరూ చెప్పాలి. Yeah, thank you, sir, for asking a great question. And do we have a Nara Ravikumar sir on the board? Sir, you are available? I think sir have another schedule. Okay. But definitely we'll put forward this question to them, sir. Yeah. Madam, Usha madam, Yeah. you have anything to say on this question? Yeah. So from Dicky has been organizing EDP programs where Aruna Garu was giving out the 21-day residential program, which have given enormous exposure to various capabilities entrepreneur needs. So there are many EDP programs taken up by Dicky, and they initiate all people's involvement in taking up these EDP programs, and definitely they are into the society helping each and everybody to undergo trainings. Yeah, thank you, madam. And now we have a Lenovo PC. So Yes, may I sir. know who is this? Lenovo, Lenovo PC. Can you ask your question? Yes, sir. You're into MTech, PhD CSE, na, sir. Are you doing any this type of business and all? That's my question. And is there anything, I finished my MTech in CSE, so that is there any else I can do? Yeah. So you're asking, being a PhD, you are doing any business? Is that? No, sir. I done my MTech CSE, sir. Okay. I think you are also from with the same background, CSE with PhD. So are you doing any business which is related to our department, or else you are doing anything apart from this? I'm asking. That's my See, question. Yeah. To introduce, I am also an entrepreneur. Yes, I have yes. a tech innovation startup. Yeah. Okay. What else, sir? I didn't get you. 3 projects on hand from the government of Telangana and AP. And we are participating through tenders. No, we are getting the works through tenders,
and we have our startup in Uppal is one, and one office, one is in Amirpet. That's a different. You can just connect me offline. Yes. I'll share the my experience and then other links if you are Sure, interested. sure, But sir, sure. definitely, as a computer science guy or any graduate, Yes, so sir. entrepreneurship doesn't require any qualification. Yes, You exactly, have exactly. only aspiration. Yes, exactly, exactly. So that's what I am doing. But of course, I am an entrepreneur. Yes, 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 sir, yes, sir. I want to go for this food industry also, sir, because Morongo nowadays, Morongo and what we call it, mm, this Yes, type of food technologies. I yes, want to yes. go for that. I'm Is there also any? doing that. Okay, I'll share with you, sir. So is anybody having a question? Otherwise, as we are running out of time, so I just wanted to conclude. If anybody having any question, last one or last but one, preferably women. Yeah. So I think there are no questions, and let me take the opportunity to offer the vote of thanks to Sri Narra Ravikumar Garu, and then Aruna Dasari Garu, who is a speaker, and then she gave a wonderful, instead of saying a speech, wonderful experience. She shared her own experience, and then it was really good. And then see a senior lady, Ushagiri. She's an entrepreneurial coach and also a person who always help the people to prepare the DPR, detailed project report. You can connect in the group to get her contact personally. Anyhow, because without their consent, we don't share any contact on online platform. But anyhow, you can post the request in a chat box or the WhatsApp group. If they are interested, they will connect to you. Right. Once after taking their permission, we will also share their contact. And of course, you can always visit a Confederation of Entrepreneurs and Ecosystem, which is there in Masap Tank. And you can also meet Dicky office there in Abits. Anytime you can visit there and then meet the people to get the support. And that's what. And there are, I think people are now requesting for one or two questions. Dr. Srujan Rao. Sir, you are raising your hand for a question. Dr. Srujan Rao Garu. Yeah, I think gone for off a line. And no, really, it's a great opportunity for all of us to listen from the successful entrepreneurs and then entrepreneurial leaders. We will continue this legacy through the next series of wisdom talks will be planned. We will continue the same. We will get another talk on the same entrepreneurship with a different speakers on a different thing. So as this is actually designed for basically for women, but we also permitted all the men to join hands and get benefited. సో మనము ఖచ్చితంగా ఫ్యూచర్లో మళ్ళొకసారి జరగబోయే ఈ వ్యాపారానికి సంబంధించిన కార్యక్రమాల్లో మనం ఖచ్చితంగా అందరికీ అవకాశం ఇద్దాం. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పీకింగ్ మచ్ మనం ఎక్కువగా ఇక్కడ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయాలి. బికాస్ విజ్డమ్ సొసైటీ ఈజ్ నాట్ అన్ ఆర్గనైజేషన్ విచ్ కెన్ సపోర్ట్ యూ ఫర్ ఫైనాన్షియల్ ఆర్ ఎనీథింగ్. అంటే విజ్డమ్ సొసైటీ అనేది బిజినెస్ చేయడానికి ఏ అవకాశం ఇవ్వలేదు. బట్ ఇట్ కెన్ బ్రింగ్ యూ ది బిజినెస్ నాలెడ్జ్. విజ్డమ్ ఈజ్ ఎ నాలెడ్జ్ అని అనుకున్నప్పుడు బిజినెస్ ఫీల్డ్కి సంబంధించిన నాలెడ్జ్ని కూడా అందించడం అనేది వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్గా విజ్డమ్ సొసైటీకి ఉంది. కాబట్టి వీ విల్ డెఫినెట్లీ కండక్ట్ అ సిరీస్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూరల్ టాక్స్ విత్ ద ఎమినెంట్ అండ్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్. అది మేజర్గా మన ఆబ్జెక్టివ్గా ఉండింది. అండ్ నెక్స్ట్ వీక్ ఆన్ సేమ్ ఫ్రైడే by 7:30 to 8:30 we will have always a talk. Okay, we will not allow anybody to speak in between. 1 hour మనకి టాక్ ఉంటుంది. తర్వాత హాఫ్ అన్ అవర్ మనకి ఎప్పుడు మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి మనం పర్మిట్ చేస్తాం. బట్ టుడే వీ హ్యావ్ ఎక్సీడెడ్ 25 minutes. యాజ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రోగ్రామ్ వీఆర్ ఆల్వేస్ లిమిటింగ్ టు ది టైం. ఎందుకంటే ప్రతి వారం కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంటుంది మనకి. సో కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని మనం 1 hour కే డిజైన్ చేసాము. హాఫ్ అన్ అవర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కే డిజైన్ చేసాం. అండ్ ఇట్ విల్ గో ఎవ్రీ ఫ్రైడే 7:30 to 8:30 ఫిక్స్డ్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ది పార్టిసిపెంట్స్ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్ అండ్ ఆస్కింగ్ అ క్వశ్చన్స్. అంటే ఒక ప్రశ్న అడగటం అనేది మీ ఒకళ్ళ కోసం అయితే కాదు, మన ఒకళ్ళ కోసం కాదు. ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి వచ్చే ఆన్సర్ వల్ల ఇక్కడ ఉన్న అందరూ కూడా ఇన్స్పైర్ అవుతారు.
అండ్ ఈ సెషన్ మొత్తం కూడా మనకి యూట్యూబ్ లో లైవ్ లో ఉంది. ఎవరికైతే పీపీటీస్ కావాలనుకున్నారో లేకపోతే మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకొకసారి వినాలి అని అనుకున్నారో యూ కెన్ జస్ట్ గో బ్యాక్ అండ్ చెక్ ఇట్. యూ కెన్ ఆల్సో లీవ్ అస్ ది కామెంట్స్, అంటే ఇది సరిపోయిందా, ఇంకేమైనా ఉండాలా, సో ఉండాలంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే బాగుంటుంది అనేది కూడా యూ కెన్ ఆల్సో సజెస్ట్. ఇట్స్ ఓపెన్ బికాస్ ఇట్స్ ఫర్ అస్. సో ఈ ప్రోగ్రామ్ మనకే కాబట్టి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే మనకి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, ఏ సెక్టార్ వాళ్ళకి మనం ఎన్లైట్మెంట్ ఇవ్వాలి అనేది మీరు కూడా సజెస్ట్ చేస్తారని, అంటే వివిధ దేశాల నుంచి అటెండ్ అయిన మిత్రులు కూడా అందరికీ జై భీమ్ చెప్తూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై భీమ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్ సార్.